Morning, everyone. Had breakfast? Okay. లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం గుర్తుందా? ఏంటండి దేని గురించి చెప్పుకున్నాం? ఓకేనా? చూడండి, లాస్ట్ క్లాస్లో వి స్టార్టెడ్ విత్ ద యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ అంటే డెఫినేషన్ ఏమని చెప్పుకున్నాం? సింపుల్ డెఫినేషన్. యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? మనం ఎవరికైతే ఆఫర్ ఇచ్చామో అర్థమవుతుందా? మనం ఎవరికైతే ఆఫర్ ఇచ్చామో ఆ పర్సన్ అగ్రి అయ్యారంటే, ఆ పర్సన్ యాక్సెప్ట్ చేశారంటే దాన్ని యాక్సెప్టెన్స్ అంటాం. సింపుల్ డెఫినేషన్. ఏదన్నా ఈజియెస్ట్ డెఫినేషన్ ఏదైనా ఉందంటే అది యాక్సెప్టెన్స్ అండి. ఏదైనా డిఫికల్ట్ ఉందా మీకు అందులో? ఎవరికైతే ఆఫర్ ఇచ్చామో ఆ పర్సన్ కనుక యాక్సెప్ట్ చేశారంటే, ఇక్కడ యాక్సెప్ట్ని మనం ఏమంటాం? ఇక్కడ అసెంట్ అంటాం. ద పర్సన్ టు హూమ్ ద ప్రపోజల్ ఈజ్ మేడ్ సిగ్నిఫికైజ్ హిజ్ అసెంట్. సో అలా అసెంట్ కనుక ఇచ్చారంటే నథింగ్ బట్ యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ ఇచ్చారంటే దాన్నే మనం లైక్ యాక్సెప్టెన్స్ అని చెప్పేస్తాం. యాక్సెప్ట్ అంటే ఏంటో చూస్తాం, తర్వాత ఆ డెఫినేషన్ని అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాం. సో అల్టిమేట్గా ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందండి? ఆఫర్ యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది? ప్రామిస్ అవుతుంది. క్లియర్? సూపర్. సో యాక్సెప్టెన్స్ కూడా వ్యాలిడ్ అవ్వాలంటే, అంటే నిజంగా కరెక్ట్ యాక్సెప్టెన్స్, దట్ ఈస్ ద కరెక్ట్ యాక్సెప్టెన్స్ అవ్వాలన్నా కూడా మనకి ఏంటంటే అంటే వీ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కొన్ని లీగల్ రూల్స్ ఉన్నాయి, అవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అంటే ఏంటంటే అంటే ఒకవేళ స్పెసిఫిక్ ఆఫర్ అండి, స్పెసిఫిక్ ఆఫర్ అంటే నేను స్పెషల్గా ఒక పర్సన్కి ఇచ్చాను ఆఫర్ అనేది, అప్పుడు యాక్సెప్టెన్స్ కూడా ఎవరు ఇవ్వాలి? ఆ స్పెసిఫిక్ పర్సనే యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. అంతేగాని వేరే పర్సన్ యాక్సెప్టెన్స్ ఇస్తే దట్ విల్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవ్వదు అది. ఎందుకు అవ్వదు సార్? అక్కడ జరుగుతుంది స్పెసిఫిక్ ఆఫర్. స్పెసిఫిక్ ఆఫర్ ఉన్నప్పుడు స్పెసిఫిక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. ఇది క్లియరా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం లైక్ 2 కేస్ లాస్ చదువుకున్నాం. ఇక్కడ మనం ఒక 2 కేస్ లాస్ చదువుకున్నాం. బోల్టన్ వర్సెస్ జోన్స్ అని, ఇంకొకటి ఏంటండి కార్బాలిక్ స్మోక్ బాల్స్. కార్లిల్ వర్సెస్ కార్బాలిక్ స్మోక్ బాల్స్. ఈ రెండు కేస్ లాస్ మనం చదువుకున్నాం. బోల్టన్ వర్సెస్ జోన్స్లో ఏం జరిగింది? లైక్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, పానాసోనిక్ అని, లైక్ మనకి ఇంకేంటండి రిలయన్స్ అని. అది తర్వాత రిలయన్స్ కంపెనీ కూడా పానాసోనిక్ని లైక్ సామ్సంగ్ని అక్వైర్ చేస్తారు. అక్వైర్ చేసినప్పుడు సామ్సంగ్ ఒక ఆర్డర్ వచ్చింది, దాన్ని లైక్ మన వాళ్ళు రిలయన్స్ వాళ్ళు సప్లై చేస్తారు. సో అలా సప్లై చేయడం అనేది కరెక్ట్ కాదు. లైక్ అది స్పెసిఫిక్ ఆఫర్, మీరు యాక్సెప్ట్ చేయకూడదు. అదే మనం కార్లిల్ వర్సెస్ కార్బాలిక్ స్మోక్ బాల్స్ కంపెనీలో ఏం చూసాం? కార్లిల్ వర్సెస్ కార్బాలిక్ స్మోక్ బాల్స్ కంపెనీలో లైక్ షీ యూజ్డ్ ద మెడిసిన్, ప్రిస్క్రైబ్డ్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో యాజ్ ఇట్ ఈజ్ ప్రిస్క్రైబ్ చేసినట్టుగానే మెడిసిన్ యూజ్ చేశారు. అయినా కానీ షీ గాట్ ది ఇన్ఫ్లుయెంజా, లైక్ డిసీజ్ వచ్చేసింది. సో దట్స్ వై కంపెనీకి కేసు ఫైల్ చేశారు. సో దిస్ ఈజ్ ఎ జనరల్ ఆఫర్, వాళ్ళు ఇచ్చింది జనరల్ ఆఫర్. వాళ్ళు మెడిసిన్ బ్యాక్ సైడ్ రాశారు అంటే ఏంటి? దట్ ఈస్ ఎ జనరల్ ఆఫర్ గివెన్ టు ద పబ్లిక్ ఎట్ లార్జ్. అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేయొచ్చు. ఓల్డ్ లేడీ అయినా యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే అడల్ట్ అయినా యాక్సెప్ట్ చేయొచ్చు, ఎవరైనా యాక్సెప్ట్ చేయొచ్చు కదా. సో దట్స్ వై ఇక్కడ మనం 2 టైప్స్. జనరల్ ఆఫర్ అయితే ఎవరైనా యాక్సెప్ట్ చేయొచ్చు, స్పెసిఫిక్ ఆఫర్ అంటే ఓన్లీ ఆ పర్సన్ మాత్రమే లైక్ ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి. సో ఇలా 2 కేస్ లాస్ కూడా వీటి మీద మనం డిస్కస్ చేద్దాం.
ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఇక్కడ. లైక్ ఎం అనే పర్సన్ అతను ల్యాండ్ సేల్ చేస్తాను 280 పౌండ్స్కి సేల్ చేస్తానని చెప్పారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎం ఆఫర్డ్ అతని ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ అనేది 28 lakhsకి సేల్ చేస్తామని చెప్పారు. ఎవరికి? ఎన్ అనే పర్సన్కి. ఎన్ ఏమంటున్నారండి అంటే లైక్ ల్యాండ్ని పర్చేస్ చేస్తాను, ఐ విల్ పర్చేస్ ది ల్యాండ్, బట్ పేమెంట్ ఎలాగండి అంటే జాగ్రత్తగా వినండి. పేమెంట్ ఎలాగండి అంటే ఫస్ట్ ఒక 80 lakhs ఇస్తాను, ఆ తర్వాత మిగతా బ్యాలెన్స్ అంతా కూడా పార్ట్స్లో ఇస్తానని చెప్పారు. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, అతను ఏదైతే ఆఫర్ ఇచ్చారో 28 lakhs అని చెప్పాం మనం. ఆఫర్ ఇచ్చేసారు 28 lakhsకి సేల్ చేస్తానని. బట్ ఏం చెప్తున్నారు? 28 lakhsకి యాక్సెప్ట్ చేస్తారో రిజెక్ట్ చేస్తారో చెప్పాలి. అది చెప్పకుండా ఏమంటున్నారు? 28 lakhs అయితే నేను ఫస్ట్ ఒక 80 lakhs పే చేస్తాను, 8 lakhs పే చేస్తాను, తర్వాత 20 lakhsని డివైడ్ చేసుకొని పార్ట్స్ కింద ఈఎంఐ కింద పే చేస్తాను అంటున్నారు. అంటే అక్కడ అసలు ఒరిజినల్ ఆఫర్ అదా? సో అక్కడ ఇతను ఏదైతే యాక్సెప్ట్ చేశారో అది వ్యాలిడ్ ఆఫర్ కాదు. బికాస్ వ్యాలిడ్ ఆఫర్ అవ్వాలంటే మనం ఏదైతే చెప్పామో అదే యాక్సెప్ట్ చేయాలి. బట్ ఈ యాక్సెప్టెడ్ డిఫరెంట్గా యాక్సెప్ట్ చేశారు అతను. సో అది అసలు ఆఫరే అవ్వదు. ఓకేనా? కౌంటర్ ఆఫర్ మేబీ తర్వాత కావాలంటే మెయిన్గా ఎవరైతే ఆఫర్ చేస్తారో అతను యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో డిఫరెన్స్ వస్తుంది మనకి. చెప్పండి. ఉమ్, అంతేనండి. సామ్సంగ్ రిలయన్స్ ఎగ్జాంపుల్ ఏది తీసుకున్నాం యాస్టీజ్ అదే ఎగ్జాంపుల్ ఇది. ఓకేనా? ఇంతవరకు క్లియరా? ఇంతవరకు మనం ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు చూడండి, ఏ ఆఫర్స్ టు ఏ ఆఫర్స్ టు సెల్ హీజ్ హౌస్ టు బి ఫర్ 30 lakhs. ఏ ఏ ఏ అనే పర్సన్ బికి హౌస్ సేల్ చేస్తా అన్నారు. ఎంతకండి? 30 lakhsకి సేల్ చేస్తా అన్నారు. బి రిప్లైడ్ దట్, బి ఏమని చెప్పారండి వెంటనే? సో ఏమో చెప్పారు. సో బి, నా దగ్గర హౌస్ ఉంది ఒకటి, పర్చేస్ చేస్తావా అంటే ఎంతకు సార్ అంటే 30 lakhsకి సేల్ చేద్దాం అనుకున్నాను, పర్చేస్ చేస్తావా అని అడిగారు. బి ఏమంటున్నారు? ఐ కెన్ పే 24 lakhs ఫర్ ఇట్, నేను 24 lakhs పే చేస్తా అంటున్నారు. ది ఆఫర్ ఆఫ్ ఏ ఈజ్ రిజెక్టెడ్ బై బి. అంతే కదా? ఏదైతే ఆఫర్ ఇచ్చారో అది రిజెక్ట్ చేసినట్లే కదా. బికాస్ ఎంత చెప్పారండి? సెట్ ఫర్ 30 lakhs. 30 lakhsకి చెప్పినప్పుడు మీరు 20 lakhsకే లైక్ కన్ఫర్మ్ చేస్తే, లైక్ 20 lakhs పే చేస్తానంటే నేను ఏదైతే ఆఫర్ ఇచ్చానో అది మీరు క్యాన్సిల్ చేసినట్లే కదా. అంతే కదా? ఇప్పుడు నేను చెప్పానండి నేను 30 lakhsకి సేల్ చేస్తాను అన్నాను, మీరేమన్నారు? 24 lakhs అయితే నేను పర్చేస్ చేస్తాను అంటున్నారు. అంటే నేను ఏదైతే చెప్పానో ఇప్పుడు అది క్యాన్సిల్ అయిపోయినట్లే కదా. దానికి ఆపోజిట్గా మీరు ఇంకోటి చెప్పినట్లే కదా. సో దట్స్ వై 30 lakhs క్యాన్సిల్ అయిపోయింది. సో ద ఆఫర్ ఆఫ్ ద ఏ ఈజ్ రిజెక్టెడ్ బై బి యాజ్ ది యాక్సెప్టెన్స్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్. సో యాక్సెప్టెన్స్ క్వాలిఫైడ్ ఉండొచ్చా? యాక్సెప్టెన్స్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్. అలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. యాక్సెప్టెన్స్ మస్ట్ బి, చెప్పండి, యాక్సెప్టెన్స్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్. అబ్సల్యూట్ అంటే ఏంటి? క్లియర్గా ఉండాలి ఏదైనా సరే యాక్సెప్టెన్స్ చేస్తే. సో ఎవరికి అర్థం కాకుండా యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు, అది కరెక్ట్ కాదు కదా. సో మీరు ఏదైతే యాక్సెప్టెన్స్ ఇస్తున్నారో దట్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్. ఇక్కడ క్వాలిఫికేషన్ ఉందా లేదా? క్వాలిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ మోడిఫికేషన్ ఉందా లేదా? ఈ ఎగ్జాంపుల్లో మోడిఫికేషన్ ఉంది. 30 lakhs చెప్తే 24 lakhs చెప్తున్నారు మీరు. మోడిఫికేషన్ ఉందా లేదా? ఇప్పుడు మోడిఫికేషన్ ఉందా లేదా? మోడిఫికేషన్ ఉంది. 30 lakhs చెప్పాం మనం. 30 lakhsకి నేను హౌస్ సేల్ చేస్తానంటే అతను ఎంత చెప్పారు? ఆపోజిట్ పర్సన్ 24 lakhsకి అయితే మేము పర్చేస్ చేస్తా అంటున్నారు. అంటే నేను ఏదైతే చెప్పానో దానికి హీఈస్ మేకింగ్ ద మోడిఫికేషన్. సో ఆ మోడిఫికేషన్ ఏదైతే ఉందో, సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? ఇతను యాక్సెప్ట్ చేశారు, బట్ కాకపోతే ఏ ప్రైస్కి? 24 lakhsకి. అంటే ఇతను ఏదైతే యాక్సెప్టెన్స్ ఇచ్చారో ఇట్ ఈస్ మోడిఫైడ్. సో దిస్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్ అవ్వదు. అర్థమవుతుందా? బట్ ఇతను 24 lakhs చెప్పారు కదా. ఆ తర్వాత ఒకవేళ 24 lakhs చెప్పినప్పుడు ఏ గనక ఓకే 24 lakhs నాకు ఓకే అన్నారనుకోండి, అతను అప్పుడు ఆఫర్ చేసినట్టు, ఇతను యాక్సెప్టెన్స్ చేసినట్లు. అర్థమవుతుందా? అంతే కదా. సో చూడండి, బి however changes his mind and is prepared to pay 30 lakhs. This is also treated as the counter offer and it is up to A whether to accept it or not. సో సింపుల్ అండి. చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏం జరుగుతుందండి? ఇక్కడ ఏ అనే పర్సన్ ఉన్నారు.
ఈ సెట్ టు బి, బికి చెప్పారు ఏమని, ఐ విల్ సెల్ మై హౌస్ ఫర్ 30 lakhs అని చెప్పారండి. 30 lakhsకి తన హౌస్ ఒకటి సేల్ చేస్తామని చెప్పారు. ఓకేనా? ఇప్పుడు బి ఏం చేయాలి, యాక్సెప్ట్ చేయాలి లేకపోతే రిజెక్ట్ చేయాలి, అంతేనా? అయితే బి ఏం చేశారండి అంటే, రెండు కాకుండా నేను పర్చేజ్ చేస్తాను, బట్ కాకపోతే 24 lakhsకి అయితే నేను పర్చేజ్ చేస్తానని యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ఐ విల్ యాక్సెప్ట్ ఫర్ 24 lakhs అన్నారు. ఇక్కడైతే ఏదైతే యాక్సెప్టెన్స్ ఇచ్చారో, ఈజ్ దిస్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్? దట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. నాట్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. ఎందుకు వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవ్వట్లేదు? బికాస్ దిస్ ఈజ్ ఏ క్వాలిఫైడ్ క్వాలిఫికేషన్ ఇలా గుర్తుంటుందా? అన్మాడిఫైడ్ అంటే లైక్ అన్మాడిఫైడ్ అంటాం, అన్క్వాలిఫైడ్ అర్థవుతుందా? సో సింపుల్, క్వాలిఫైడ్, దిస్ ఈజ్ ఏ క్వాలిఫైడ్ అంటే మాడిఫై చేశారు లేదా? సో మాడిఫై చేశారు కాబట్టి అసలు ఇది యాక్సెప్టెన్సే కాదు. సో ఇప్పుడు యాక్సెప్టెన్సే కానప్పుడు అది ప్రామిస్ ఎలా క్రియేట్ అవుతుంది? అక్కడ ప్రామిస్ క్రియేట్ అవ్వలేదు, కాంట్రాక్టే కాదు, ఇట్ ఈస్ క్యాన్సిల్డ్. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ ఇలా యాక్సెప్టెన్స్ ఇలా ఇచ్చారు కదా, ఆ తర్వాత మళ్ళీ బి ఏమంటున్నారని అంటే, ఓకే కొంత టైం వెయిట్ చేసి, సో మళ్ళీ రీజనబుల్గా లేదు, సో అతను సేల్ చేయని అంటున్నారు కదా, సో దట్స్ వై మళ్ళీ ఏమన్నారు, అచ్చా నువ్వు చెప్పినట్లే 30 lakhsకి నేను యాక్సెప్ట్ చేస్తాను అంటున్నారు. సో ఇలా తర్వాత మళ్ళీ 30 lakhsకి నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పినా కానీ దిస్ ఈజ్ లైక్ మనకేంటండి అంటే కౌంటర్ ఆఫర్ లాగే ట్రీట్ చేయాలి మనం. కౌంటర్ ఆఫర్, బికాజ్ ఎందుకు కౌంటర్ ఆఫర్లా ట్రీట్ చేయాలండి అంటే, ఫస్ట్ 24 lakhs చెప్పారా, ఫస్ట్ మనం 30 చెప్తే వాళ్ళు 24 చెప్పారు, అంటే ఈ 30 ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ మీరు ఏంటండి మళ్ళీ 30 lakhs అంటున్నారు. అచ్చా సార్ ఓకే, మీరు 30 అన్నారు కదా, 30కే నేను పర్చేస్ చేస్తాను, మరి 24కి ఇవ్వను అంటున్నారు కదా అన్నారు. అలా చెప్పినా కానీ అలా చెప్పారనుకోండి, ఆల్రెడీ ఇది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 30 lakhsకి మీరు ఆఫర్ ఇచ్చినట్లు అవుతుంది. నాట్ ఏ ఆఫర్ ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయింది. 30 lakhs చెప్పారు, మీరు కాదు 24 lakhs అన్నప్పుడే ఏదైతే ఆఫర్ ఇచ్చారో ఆ ఆఫర్ ఆల్రెడీ ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయింది. అవునా? ఇచ్చిన ఆఫర్ ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా 24 lakhs అన్నారు, అప్పుడు 24 lakhs కూడా కాదు, అచ్చా 30 lakhs అంటున్నారు. దిస్ ఈజ్ ఏ న్యూ ఆఫర్ గివెన్ బై బి, అంటే కౌంటర్ ఆఫరే కదా, ఆపోజిట్ పర్సన్ ఆఫర్ ఇస్తే అదేమవుతుంది, కౌంటర్ ఆఫర్ అవుతుంది. సో ఇక్కడ కౌంటర్ ఆఫర్ ఇస్తున్నారు, అచ్చా మళ్ళీ 30 lakhsకే పర్చేజ్ చేస్తాను, అది యాక్సెప్ట్ చేయాలా లేదనేది డిసైడ్ చేసుకుంటారు. యాక్సెప్ట్ చేస్తే కాంట్రాక్ట్ ఫామ్ అవుతుంది, లేకపోతే కాంట్రాక్ట్ అవ్వదు. చూడండి, అర్థమైందా? ఇది అందరికీ అర్థమైందా? సింపుల్ ఎగ్జాంపుల్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు ఏంటండి, నేను చెప్పాను నేను కార్ సేల్ చేస్తాను అని చెప్పాను, 5 lakhsకి సేల్ చేస్తాను అన్నాను. మీరేంటి, లేదు నేను 4,50,000 అయితే చెప్పండి, ఇప్పుడే యాక్సెప్ట్ చేస్తాను, నేను 4,50,000 అయితే నేను యాక్సెప్టెడ్ సార్ అన్నారు. నేను ఆఫర్ ఇచ్చాను, మీరు యాక్సెప్టెన్స్ ఇచ్చారు, బట్ మీరు ఇచ్చిన యాక్సెప్టెన్స్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్, కరెక్ట్ యాక్సెప్టెన్స్ కాదు. ఎందుకు కరెక్ట్ యాక్సెప్టెన్స్ అవ్వట్లేదు? మీరు మాడిఫై చేశారు. నేను 5 lakhs అంటే మీరు 4,50,000 అన్నారా, సో యూ మాడిఫైడ్ ద ఆఫర్. నేను ఏదైతే ఆఫర్ ఇచ్చానో దాన్ని మాడిఫై చేశారు కదా, సో ఇప్పుడు అంటే నేను ఏదైతే ఆఫర్ ఇచ్చానో అది క్యాన్సిల్ అయిపోయింది, ఇంక లేదు ఇప్పుడు ఆఫర్, నేను ఇచ్చిన ఆఫర్ లేదు ఇక. ఏదైతే నేను ఆఫర్ మెన్షన్ చేశానో దట్ ఈస్ క్యాన్సిల్డ్ ఆల్రెడీ, బికాస్ యూ సెడ్ 4,50,000 కదా, సో 4,50,000 చెప్పినప్పుడే నేను చెప్పిన ఆఫర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది ఇంకా. సో దెర్ ఇస్ నో ఆఫర్ బై మీ. ఆ తర్వాత మళ్ళీ మీరేంటి 4,50,000 కాదులేండి సార్ 5 lakhs అయితే ఓకే అంటున్నారు మళ్ళీ. సో మళ్ళీ 5 lakhs అన్నారంటే అది మీరు నాకు ఆఫర్ ఇస్తున్నట్లు, బికాస్ ఆల్రెడీ 1 transaction కంప్లీట్ అయిపోయింది కదా, దిస్ ఈజ్ సెకండ్ ట్రాన్సాక్షన్లో మీరేమంటున్నారు, ఓకే సార్ 5 lakhs పర్చేస్ చేస్తా అన్నారు, అది యాక్సెప్ట్ చేయాలి లేదనేది మళ్ళీ నా డెసిషన్. ఓకే 5 lakhs ఓకే తీసేసుకోండి అంటే ఇక్కడ ఏంటి, మీరు ఆఫరర్ నేను ఆఫరీ, అర్థవుందా? ఇంతకుముందు నేను ఆఫరర్ మీరు ఆఫరీ, సో మళ్ళీ రోల్స్ చేంజ్ అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ, బికాస్ ఒరిజినల్ ఇప్పుడు మీరే కదా ఆఫర్ చేస్తుంది నాకు, సో 5 lakhsకి పర్చేజ్ చేస్తాను సార్ అని మీరు ఆఫర్ చేస్తున్నారు, అది యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా నేను చెక్ చేసుకోవాలి. ఇంతకుముందు నేను ఇచ్చాను, బట్ ఏమైంది, క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు, లైక్ యూ సెడ్ లైక్ యూ చేంజ్ ద టర్మ్స్ చేంజ్ చేశారు కాబట్టి కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏంటి టర్మ్స్, మళ్ళీ మీరు ఒరిజినల్గా ఒక ప్రైస్ చెప్తున్నారు, ఆ ప్రైస్కి నేను యాక్సెప్ట్ చేయాలా లేదనేది నేను డిసైడ్ చేసుకుంటాను. సో ఇలా కాంట్రాక్ట్ అనేది ఒక టైంకి క్యాన్సిల్ అయిపోతుందండి, అలాగా మళ్ళీ ఫ్రెష్గా యాక్సెప్టెన్స్ అండ్ ఆఫర్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇది గుర్తుండాలి. క్లియర్ ఎవ్రీవన్?
చూడండి ఎగ్జాంపుల్ నెంబర్ 51. A enquires from B, will you purchase my car for 2 lakhs? సో ఏ చెప్తున్నారండి, ఏ ఏమని చెప్తున్నారంటే బీకి చెప్తున్నారు. సో నా కార్ ఏదైతే నా దగ్గర కార్ ఉందో అది 2 lakhsకి పర్చేస్ చేస్తావా అని అడిగారు. ఓకేనా. అయితే ఇఫ్ బి రిప్లైస్ I shall purchase your car for 2 lakhs if you buy my motorcycle for 50 lakhs. Here B cannot be considered to be accepted the proposal. చూడండి ఏం జరుగుతుంది. ఏ ఒక పర్సన్ ఉన్నారు, హీ ఈజ్ గివింగ్ ద ఆఫర్, ఒక ఆఫర్ ఇస్తున్నారు ఇతను ఎవరికి, ఆఫరీకి ఒక ఆఫర్ ఇస్తున్నారు. ఏమని, ఐ హ్యావ్ ఏ కార్, నా దగ్గర ఒక కార్ ఉంది, ఈ కార్ అండి, నా దగ్గర ఒక కార్ ఉంది, ఈ కార్ని 2 lakhsకి పర్చేజ్ చేస్తావా అని ఆఫర్ ఇచ్చారు. అప్పుడు బి ఏం చెప్పాలి చెప్పండి, ఒక వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవ్వాలంటే బి ఏమని చెప్పాలి, ఓకే చెప్పాలి, లేదా లైక్ రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ అయిపోతుంది. వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవ్వాలంటే ఓకే నేను పర్చేజ్ చేస్తాను అని చెప్పాలి, అంతే. ఇంక ఎక్స్ట్రా ఏం మాట్లాడకూడదు. బట్ ఇక్కడ ఇతను మాట్లాడేశారు ఎక్స్ట్రా, ఏమని ఓకే చెప్పారు, బట్ అని రాసేసి ఓకే, బట్ ఇఫ్ యూ బై మై బైక్, అతని దగ్గర ఒక బైక్ ఉంది, ఆ బైక్ 50,000 కనుక పర్చేజ్ చేస్తే నేను నీ కార్ పర్చేజ్ చేస్తా అంటున్నాను. ఇది వ్యాలిడ్ యాక్సెప్టెన్సా, ఇన్వాలిడ్ యాక్సెప్టెన్స్? ఇన్వాలిడ్ అవుతుందా? ఎందుకు ఇన్వాలిడ్ అవుతుంది? లైన్ చెప్పండి. యాక్సెప్టెన్స్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్. సో ఇక్కడ ఇతను 2 lakhs చెప్పినప్పుడు ఇతను ఏం చేయాలి, 2 lakhs యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే రిజెక్ట్ చేసేయాలి. బట్ ఇతను ఏంటి, ఓకే నేను 2 lakhs పర్చేస్ చేస్తాను మీ హౌస్, బట్ కాకపోతే ఓన్లీ ఎప్పుడు నేను పర్చేస్ చేస్తానంటే నా దగ్గర ఉన్న బైక్ మీరు పర్చేస్ చేస్తే నేను అప్పుడు మీ కార్ పర్చేస్ చేస్తానని చెప్తున్నారు. అవునా, నేను చెప్పానండి మీకు. సో విష్ణు ఐ విల్ సెల్ మై కార్, నేను నా కార్ సెల్ చేస్తాను 5 lakhsకి అని చెప్పాను. విష్ణు ఏం చెప్పాలి, ఓకే చెప్తే అది వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అయిపోతుంది, ప్రామిస్ క్రియేట్ అవుతుంది, కన్సిడరేషన్ ఉంటుంది, కాంట్రాక్ట్ అయిపోతుంది మన ఇద్దరి మధ్యలో. బట్ కాకపోతే మీరేమంటున్నారు, నేను ఒక 5 lakhs పెట్టి మీకు సేల్ చేస్తాను విష్ణు, కొంటారా అని అడిగితే మీరేమన్నారు, ఓకే సార్ కొంటాను, యాక్సెప్టెన్స్ ఇచ్చారు. కానీ నా దగ్గర ఒక బైక్ ఉంది సార్, ఆ బైక్ 50,000కి మీరు పర్చేస్ చేయండి, అప్పుడు నేను మీ కార్ కొంటా అన్నారు. అంటే మీరు యాక్సెప్టెన్స్ క్లియర్గా ఇస్తున్నారు, ఇక్కడ ఒక కండిషన్ పెడుతున్నారు, అక్కడ కండిషన్ పెడుతున్నారా అంటే ఇక్కడ కండిషన్స్ అసలు యాక్సెప్టెన్స్కి ఎలాంటి కండిషన్స్ కూడా ఉండకూడదు, 0 కండిషన్స్. యాక్సెప్టెన్స్ వితౌట్ కండిషన్స్ ఉండాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ కండిషన్ పెడుతున్నారా, మీ బైక్ పర్చేజ్ చేస్తేనే అప్పుడు నా కార్ పర్చేజ్ చేస్తా అంటున్నారు. అవునా, మీ బైక్ పర్చేజ్ చేస్తేనే నా కార్ పర్చేజ్ చేస్తున్నారంటే సో యూ మేడ్ సమ్ కండిషన్స్ టు ద యాక్సెప్టెన్స్. మీరు యాక్సెప్టెన్స్కి కొన్ని కండిషన్స్ పెట్టినట్లే, అండ్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ లైక్ నాట్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. సో అఫ్కోర్స్ కాంట్రాక్ట్ కూడా ఫామ్ అవ్వదు కదా యాక్సెప్టెన్స్ లేనప్పుడు. అదవునా, బి అగ్రీస్ టు పర్చేస్ ద కార్. సో చూడండి, బి కెనాట్ బి కన్సిడర్డ్ టు బి హ్యావ్ ఎన్ యాక్సెప్టెడ్ ద ప్రపోజల్. సో ప్రపోజల్ని యాక్సెప్టెడ్ చేసినట్లుగా మనం భావించకూడదు. కెనాట్ బి కన్సిడర్డ్ టు హ్యావ్ యాక్సెప్టెడ్ ద ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసినట్టు మనం ట్రీట్ చేయకూడదు. ఇఫ్ ఆన్ ది అదర్ హ్యాండ్ B agrees to purchase the car from A as per his proposal subject to availability of valid registration certificate or C-book for the car, then the acceptance. చూడండి మళ్ళీ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ కేసు అయిపోయింది, దిస్ కేసు కంప్లీటెడ్. ఇంకొక కేసు చూడండి, సేమ్ ఇదే. ఏ ఆఫర్ చేశారు, నేను మీకు ఆఫర్ చేశాను, సో ఇలా కార్ కొంటారా 5 lakhsకి అని చెప్పాను, నేను కార్ సేల్ చేస్తాను 5 lakhs కొంటారా అన్నాను. మీరేమన్నారంటే ఓకే సార్ కొంటాను, బట్ కాకపోతే వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ కూడా C-book కూడా కావాలి అన్నారు. చెప్పండి, లైక్ C-book అండి, నార్మల్గా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ కావాలన్నారు. ఓకేనా, అదే ఆర్సీ C-book అవన్నీ ఓకేనా. సో రిజిస్ట్రేషన్ పేపర్స్ కూడా లైక్ కార్ రిలేటెడ్గా C-book ఏదైనా ఉంటే C-book ఇవన్నీ నాకు కావాలి, సో అవన్నీ ఇస్తే నేను పర్చేజ్ చేస్తాను సార్ అన్నారు. చెప్పండి, ఇది వ్యాలిడ్ యాక్సెప్టెన్సా కాదా? ఇజ్ ఇట్ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్? మళ్ళీ వినండి, నేను మీకు కార్ సేల్ చేస్తా అన్నాను. సో ఇలా నేను ఒక 5 lakhs నా దగ్గర ఒక కార్ ఉంది, ఆ కార్ నేను మీకు 5 lakhsకి సేల్ చేస్తాను, కొంటారా అని అడిగాను, మీకు ఆఫర్ ఇచ్చాను. మీరేమన్నారంటే ఓకే సార్ కొంటాను, బట్ నాకేంటండి అంటే మీరు ఒక లైక్ కార్ రిలేటెడ్గా రిజిస్ట్రేషన్ ఆర్సీ కూడా C-book లైక్ కార్ రిలేటెడ్గా పేపర్స్ ఏవైతున్నా ఆ పేపర్స్ అన్నీ కావాలి సార్ అని అడిగారు.
అప్పుడే నేను పర్చేస్ చేస్తా అన్నారు. సో ఇప్పుడు చెప్పండి, మీరు ఇప్పుడు ఏదైతే యాక్సెప్టెన్స్ ఇచ్చారో, ఓకే అని చెప్పారో, అది వ్యాలిడా ఇన్వాలిడా? ఎందుకు వ్యాలిడ్ అవుతుంది? ఇక్కడ కూడా ఇక్కడ కూడా డబ్బులు తగ్గలేదు. 2 lakhs అంటే 2 lakhs చెప్పారు. 2 lakhsకి యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ కూడా 2 lakhs అంటే 2 lakhsకి రిటర్న్ కాదు, అది పేపర్స్ అంటే కండిషన్ పెడుతున్నారు. ఏమనండి అంటే లైక్ కార్ రిలేటెడ్గా పేపర్స్ ఇస్తేనే నేను పర్చేజ్ చేస్తా అన్నారు మీరు. సో అది వ్యాలిడా ఇన్వాలిడ్ యాక్సెప్టెన్సా? ఎందుకు? కండిషన్స్ ఉన్నాయి అక్కడ. కండిషన్స్ పెట్టొచ్చా యాక్సెప్టెన్స్కి? యాక్సెప్టెన్స్ మస్ట్ బి అన్క్వాలిఫైడ్. అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్. ఇక్కడ క్వాలిఫికేషన్ ఉందా? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఏ క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫికేషన్ లైక్ మోడిఫికేషన్ ఏంటి? పేపర్స్, కార్ రిలేటెడ్గా పేపర్స్ అడుగుతున్నారు, అదేంటండి? కండిషన్. సో కండిషన్ ఉంటే వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవుతుందా ఇన్వాలిడ్ అవుతుందా? కరెక్టా? యాక్సెప్టెన్స్ అయితే కరెక్ట్ అవ్వదు కదా కదా. సో లైక్ దిస్ డు నాట్ థింక్. ఓకేనా? యాక్చువల్గా ఏంటండి అంటే దట్ ఈజ్ నాట్ ఏ కండిషన్. కొన్ని మనం ఏంటంటే అంటే కొంచెం జనరల్ సెన్స్లో కూడా చూస్తూ ఉండాలి. లైక్ ఇప్పుడు మనం చెప్పామా, కండిషన్ ఏదన్నా మోడిఫికేషన్ ఉంటే దట్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అని మనం స్ట్రాంగ్గా రాసేస్తున్నాం లైన్. బట్ అది కరెక్టే. కాకపోతే మీరు ఇప్పుడు నేను కార్ సెల్ చేస్తున్నానండి, నేను మీకు ఆ కార్ రిలేటెడ్గా ఓనర్షిప్ డీటెయిల్స్ తీసుకోవడం దట్ ఈస్ ద బేసిక్ థింగ్. అర్థమవుతుందా? మీరు ఒక కార్ పర్చేస్ చేసినప్పుడు ఆర్సీ ట్రాన్స్ఫర్ కంపల్సరీ చేయించుకోవాలి. అర్థమవుతుందా? లైక్ ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. మీ నేమ్ మీద చేంజ్ చేసుకుంటారా? లైక్ ఆ డాక్యుమెంట్స్, సీ బుక్ ఏదైనా ఉంటే కార్ రిలేటెడ్గా అవన్నీ పర్చేస్ చేస్తారా? చేస్తారు. అవన్నీ బేసిక్ థింగ్స్. వాటిని మీరు మోడిఫికేషన్ అని చెప్పకూడదు అని చెప్తున్నాను అంతే. ఇక్కడ దే కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ది మోడిఫికేషన్. సో అక్కడ యాక్సెప్టెన్స్ ఏదైతే మీరు ఇచ్చారో దట్ ఈస్ ఎ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. అర్థమైందా? క్లియర్? అర్థమైందా? నేను మీకు కార్ సెల్ చేస్తానన్నాను 5 lakhsకి. మీరు కూడా ఏంటి, ఒకేసారి నేను పర్చేస్ చేస్తాను. బట్ కాకపోతే కార్ రిలేటెడ్గా ఏదైతే వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ ఉందో, ఆర్సీ బుక్స్ కావచ్చు, సి బుక్ కావచ్చు, ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్ అంటే ఇవ్వండి అన్నారు. అఫ్ కోర్స్ యూ హ్యావ్ ద రైట్. మీరు ఒక పర్చేజ్ చేసేటప్పుడు, ఒక అసెట్ పర్చేజ్ చేసేటప్పుడు దాని రిలేటెడ్గా డాక్యుమెంటేషన్స్ అని కలెక్ట్ చేసుకోవాల్సిన రైట్ మీకు ఉంది. అంతేగాని అది మోడిఫికేషన్ మీరు యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయలేదంటే ఎలా అవుతుంది? ఎవరైనా అడుగుతారు మీరు అర్థమవుతుందా? మీరు ఇప్పుడు బైక్ పర్చేజ్ చేయాలన్నా కానీ ఆర్సీ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి కదా. లేకపోతే ఎప్పటికీ కూడా ఆ బైక్ అతనిదే, లైక్ ప్రీవియస్ ఓనర్దే అవుతుంది. అర్థమవుతుందా? ఒక ల్యాండ్ కొన్నారు, రిజిస్ట్రేషన్ చేయించుకుంటారా మీ నేమ్ మీద? రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఏమవుతుంది? ఆ ల్యాండ్ లైక్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వేరే వాళ్ళకి కూడా అమ్మేసేయచ్చు. అంతే కదా. సో దట్స్ వై ఇప్పుడు నేనేం చెప్పాను, నా దగ్గర ల్యాండ్ ఉంది. సో దిస్ ల్యాండ్ ఐ విల్ సేల్ యూ ఫర్ 25 lakhs సేల్ చేస్తానని చెప్పాను. 25 lakhsకి సేల్ చేస్తాను అన్నాను. మీరేమన్నారు, ఒకసారి 25 lakhs నేను పర్చేస్ చేస్తాను, బట్ నా కండిషన్ ఏంటంటే అంటే నాకు రిజిస్ట్రేషన్ అయిపోవాలి అన్నారు మీరు. రిజిస్ట్రేషన్ నాకు విత్ ఇన్ ద 1 weekలో అయిపోతే నేను పర్చేస్ చేస్తా అన్నారు. అంటే ఇప్పుడు నేను వచ్చేమంటున్నానంటే, సో మీరు కరెక్ట్గా యాక్సెప్ట్ చేయలేదు, సో దిస్ ఈజ్ ఎ క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్, దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్, దిస్ ఈజ్ నాట్ కాంట్రాక్ట్ అంటే అవుతుందా? అవ్వదు. ఎందుకు? రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ. అర్థమవుతుందా? ఇవన్నీ లీగల్ ఫార్మాలిటీస్, బేసిక్ థింగ్స్. సో ఇవి లేకుండా మీరు కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవ్వలేరు కాబట్టి, సో దీస్ ఆల్ ఆర్ ద బేసిక్ థింగ్స్ అండ్ నీడ్ టు బి దేర్. సో అవి ఉన్నా కానీ వాటిని మనం మోడిఫికేషన్ లాగా ట్రీట్ చేయకూడదు. దట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్. ఈవెన్ దో ఇలా మనం లీగల్ ఫార్మాలిటీస్ రిలేటెడ్గా కానీ, లేకపోతే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ రిలేటెడ్గా కానీ ఏదైనా అడిగినా కానీ వాటిని మోడిఫికేషన్ అని చెప్పకూడదు. అర్థమవుతుందా? ఎగ్జాక్ట్ ఓనర్షిప్ మీ దగ్గరికి మీరు ఏదైతే పర్చేస్ చేస్తున్నారో దాని రిలేటెడ్గా మీకు ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి, ఏదైనా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఏదైనా థింగ్స్ ఏదైనా మీరు అడిగినా కానీ వాటిని మనం మోడిఫికేషన్ కింద ట్రీట్ చేయకూడదు. ఇక రిమైనింగ్ థింగ్స్ అన్ని మోడిఫికేషన్ కింద ట్రీట్ చేయొచ్చు. నేను కార్ సేల్ చేస్తా అన్నాను, మీరేమన్నారండి అంటే లైక్ సేమ్ ఈ కార్ సేల్ చేయాలంటే, నేను మీ దగ్గర నుంచి కార్ పర్చేస్ చేయాలంటే సంథింగ్, నా దగ్గర ఒక బైక్ ఉంది సార్, ఆ బైక్ కూడా మీరు పర్చేస్ చేయండి, నేను మీ కార్ పర్చేస్ చేస్తా అంటున్నారు. అంటే మీరు ఇవ్వాల్సిన యాక్సెప్టెన్స్కి ఏం చేస్తున్నారు మీరు? లైక్ యు ఆర్ మేకింగ్ సమ్ క్వాలిఫికేషన్, కొన్ని మోడిఫికేషన్స్ చేస్తున్నారు. సో దట్ ఈస్ మోడిఫికేషన్. అంతేగాని జస్ట్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఏదైనా ఫార్మాలిటీస్ ఉంటే వాటిని మాత్రం మనం మోడిఫికేషన్స్ అని చెప్పకూడదు. క్లియరా?
చూడండి ఇదేమడుగుతున్నారు చూడండి. వ్యాలిడ్ RC book for the car, then the acceptance is in place through the offer contained to no mention of the RC book. అంటే మన ఆఫర్లో ఎక్కడ నేను వచ్చి చెప్తున్నాను, నేను వచ్చి చెప్పాను మీకు ఏమని, నేను నా కార్ సేల్ చేస్తాను అని చెప్పాను, 5 lakhs సేల్ చేస్తాను అన్నాను. మీరేమన్నారు, ఓకే సార్ పర్చేస్ చేస్తాను బట్ నాకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అన్ని ఇవ్వండి అన్నారు. నేను ఎక్కడ కూడా ఆఫర్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్తానని చెప్పలేదు కదా. సో మీరు ఏదైతే యాక్సెప్ట్ చేస్తున్నారో అది నాట్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అంటున్నాను. అది పాసిబుల్ అవ్వదండి. సో దోస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ అండ్ దట్ ఈస్ ద రైట్ ఫర్ యూ. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవడానికి బేసిక్ థింగ్స్ అవి. సో దట్స్ వై నేను మెన్షన్ చేసినా చేయకపోయినా కానీ మీరు అడగొచ్చు, అండ్ మీరు అడిగినంత మాత్రమే అది మోడిఫికేషన్ అవ్వదు. ఓకేనా. సో ఆఫర్ ఇన్ ప్లేస్ ఇస్ త్రూ ద ఆఫర్ కంటెంట్ నో మెన్షన్ ఆఫ్ ది ఆర్సీ బుక్. దిస్ ఈజ్ బికాస్ ఎక్స్పెక్టింగ్ ఏ, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ బికాస్ ఎక్స్పెక్టింగ్ ఏ వ్యాలిడ్ టైటిల్ ఫర్ ద కార్ ఈజ్ నాట్ ఏ కండిషన్. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, కార్ పర్చేజ్ చేస్తున్నారు, కార్ పర్చేజ్ చేసినప్పుడు కరెక్ట్గా అసలు ఆ కార్ నాదా కాదో తెలియాలి కదా మీకు. అదవుతుందా, ఆ కార్ ఎవరైతే సేల్ చేస్తున్నారో ఆ పర్సన్తో కాదో తెలియాలంటే రిజిస్ట్రేషన్ పేపర్స్ అన్ని తీసుకుంటారు మీరు, అవునా కదా. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఓఎల్ఎక్స్లో ఏదైనా పర్చేజ్ చేశారనుకోండి, గూడ్స్ లైక్ ఏదైనా సెకండ్ హ్యాండ్లో పర్చేజ్ చేశారనుకోండి, మీరు వాళ్ళని బిల్ అడగచ్చు. బిల్ సార్ మీరు పర్చేజ్ చేసిన బిల్ ఏంటి, బిల్లు చూపించండి అని అడగచ్చు. అంటే ఒరిజినల్ డేట్ ఎప్పుడు ఉంది అక్కడ తెలుసుకోవడానికి, అంటే ఎప్పుడు పర్చేజ్ చేశారు, లైక్ వాళ్ళదా కాదా, అసలు ఓనర్షిప్ వాళ్ళదా కాదా, లేకపోతే ఎవరి దగ్గర థెఫ్ట్ చేసేసి దొంగతనం తీసుకొచ్చి మీకు అమ్ముతున్నారా, అవన్నీ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగా, బిల్ అడగండి వాడిని. బిల్ అడిగారు అనుకోండి, అతని దగ్గర బిల్ ఉంటుంది కదా, ఆ బిల్ని బేస్ చేసుకుని ఆ బిల్లు నేము అతని ఆధార్ కార్డులో నేమ్ రెండు మ్యాచ్ చేసి ఎస్ ఈ ప్రోడక్ట్ అతనిదే అని చెప్పొచ్చు మనం. అవునా. ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో పర్చేస్ చేసాం అనుకోండి, ఏదైనా ల్యాప్టాప్ పర్చేస్ చేసాం, మనకి బిల్లు మన పేరు మీద వచ్చేస్తుంది, మీ నేము మీ అడ్రస్ అవన్నీ కూడా అక్కడ వచ్చేస్తాయి. అంటే ఆ బిల్ని బేస్ చేసుకొని ఆ ల్యాప్టాప్ మీరే పర్చేస్ చేశారని మనం మ్యాచ్ చేసుకోవచ్చు. సీరియల్ నెంబర్ అవన్నీ వచ్చేస్తాయి అందులో. క్లియర్. సో దట్స్ వై మనకి ఏంటండి అంటే, సో జస్ట్ బిల్స్ అడగడం కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అడగడం, దోస్ ఆర్ ఏ నార్మల్ థింగ్స్ ఫర్ లైక్ గుడ్ టైటిల్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా చెక్ చేయడానికి బేసిక్ థింగ్స్ అవి, అంతేగాని వాటిని కండిషన్ లాగా ట్రీట్ చేయకూడదు. ఓకేనా, క్లియర్ అయ్యేంతవరకు. 1 minute రిలాక్స్ అవుతారా, వీడియో ప్లే చేయనా వద్దా, చూస్తారా, మోటివేషనల్ వీడియో కావాలా, ఎంటర్టైన్మెంట్ వీడియో కావాలా, చెప్పండి, చాయిసెస్ ఇవ్వ. ఏంటండి చెప్పండి, ఏం చేస్తున్నారు మీరు అక్కడ, ఇక్కడ ఏముంది, దాని మ్యాచ్ జరుగుతుందా, మోటివేషన్ తెలుసా, ఫుల్ వీడియో చూసారా, వీడియో చూడలేదా, చదివారా చూసారా, ఇదే చూసారా. అచ్చా ఓకే, చూడండి. అచ్చా టాటాయిస్కి ర్యాబిట్కి లైక్ రేస్ పెడితే నార్మల్గా ఏంటండి, ర్యాబిట్ చాలా స్పీడ్గా పరిగెడుతుంది, టాటాయిస్ చాలా స్లోగా రన్ అవుతుంది. బట్ ఆ రెండింటికి మనం ఏంటండి అంటే రేస్ పెట్టినప్పుడు ఏమవుతుందో చూడండి, ఏముంది, దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ అండ్ యూ డోంట్ స్టాప్. అంటే లైక్ పైన రాస్తుంది మీకు కనిపించట్లేదు. సో మీరు ఏంటండి అంటే లైక్ మీరు ఓన్లీ మీ గోల్స్ మీదే ఫోకస్ చేసి మీరు ఎక్కడ స్టాప్ అవ్వనంత వరకు కూడా యూ కెన్ అచీవ్ యువర్ గోల్స్. బట్ ఎక్కడన్నా బ్రేక్ ఇచ్చారంటే యూ కెన్ డీవియేట్. మీ దగ్గర ఎంత స్ట్రెంత్ ఉన్నా కానీ మీరు స్టాప్ చేయనంత వరకు అసలు నో ప్రాబ్లం. మీరు ఎంత స్లోగానే వెళ్ళండి, స్టాప్ చేయనంత వరకు దెర్ ఇస్ నో ఇష్యూస్. మీరు ఎప్పుడైతే మీ గోల్ నుంచి డీవియేట్ అవుతారో దెన్ అబ్స్టాకిల్స్ విల్ లైక్ ప్రాబ్లమ్స్ విల్ హ్యాపెన్ టు యూ. చూడండి ఎగ్జామ్
అర్థమైందా? చూడండి అక్కడ ర్యాబిట్ ఏం చేస్తుందండి, ఇట్ వాజ్ జస్ట్ అక్కడ యాక్చువల్గా ఇద్దరి గోల్ అక్కడ సేమ్ ఒకటే డిస్టెన్స్ పెట్టి ఒకటే గోల్ ఉంది. బట్ అక్కడ చూడండి చాలా స్లోగా వెళ్ళిపోతుంది. ఇది టొటాయిస్ చాలా స్లోగా వెళ్తుంది. బట్ ర్యాబిట్ ఏం చేస్తుంది, అటు ఇటు చూస్తూ ఆడుకుంటుంది అక్కడ. అవునా కదా? బట్ దెర్ ఈజ్ నో పాయింట్. లైక్ మీరు ఏంటంటే అంటే మీరు ఎంత స్లోగా వెళ్ళారనేది అసలు మ్యాటరే కాదండి. సో మీరు అల్టిమేట్గా ఎక్కడ కూడా స్టాప్ అవ్వలేదు. దట్ ఈస్ ద థింగ్. దట్స్ ఇట్. యూ నెవర్ స్టాప్. ఎక్కడ కూడా స్టాప్ అవ్వకుండా ఉంటే చాలు, యూ కెన్ అచీవ్ యువర్ గోల్స్. అంతేగాని మీరు డిలేగా వెళ్తున్నారా, లేట్గా వెళ్తున్నారా, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం మీరు ఇంకా స్లోగా ఉన్నారా, అసలు అవి మ్యాటరే కాదండి అప్పటికి కూడా. నాట్ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్ కెరీర్, ఇన్ ఎవ్రీవేర్. సో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఇన్ ఎనీ స్టేజ్లో, ఏ స్టేజ్లో అయినా సరే కొంచెం స్లోగా అనిపిస్తున్నా, కొంచెం డిలేగా అనిపిస్తున్నా కానీ దెర్ ఈజ్ నో ఎనీ ఇష్యూ ఫర్ దట్. ఓకేనా? ఎంత స్లోగా వెళ్ళినా కానీ అల్టిమేట్గా యూ కెన్ అచీవ్ యువర్ గోల్స్ విత్ బెస్ట్ రిజల్ట్స్. ఓకేనా? బట్ అల్టిమేట్గా ఏం కావాలి, ఫోకస్డ్ అండ్ నాట్ డివియేటింగ్ ఫ్రమ్ ద గోల్. మీరు ఏదైతే గోల్ డిసైడ్ చేసుకున్నారో ఆ గోల్ నుంచి బయటికి రాకూడదు. అవునా? ఏ అనుకున్నారా, సేమ్ అనుకున్నారా, సో దట్ ఈస్ యువర్ గోల్ కదా. సో అది ప్రిపేర్ అయ్యేటప్పటికి మీరు అదర్ డీవియేషన్స్ ఉన్నారనుకోండి, చూసారా ర్యాబిట్కి ఎంత స్ట్రెంత్ ఉంది, జస్ట్ ఒక సెకండ్ చాలు అదంతా క్రాస్ చేయడానికి. అవునా కదా? ర్యాబిట్కి జస్ట్ ఒక సెకండ్ అక్కడ నుంచి ఒక సెకండ్లో అలా అంత స్పీడ్గా వెళ్ళగలదు. బట్ అయినా కానీ ఎందుకు విన్ అవ్వలేదు, ఎందుకు గోల్ రీచ్ అవ్వలేదు అంటే ఇట్ వాజ్ డీవియేటింగ్ ఫ్రమ్ ద థింగ్స్. జరుగుతున్న పీపుల్ వాళ్ళందరినీ చూసి డివేట్ అవుతుంది. అలా డివేట్ అవ్వడం వల్ల ఈవెన్ దో టొటాయిస్ చాలా స్లోగా వెళ్ళినా కానీ అసలు అది బయట ఏం జరుగుతుంది, బయట వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారు అసలు వినట్లేదు. అది జస్ట్ ఇట్ వాజ్ ఫోకస్డ్ ఆన్ యువర్ దట్ గోల్. ఆ గోల్ మీద ఫోకస్ చేస్తుంది. సో ఇట్ వాజ్ రీచ్డ్ ఇట్స్ గోల్. దాని యొక్క గోల్ అనేది రీచ్ అయిపోయింది. అర్థమవుతుందా? క్లియర్? సో దట్స్ వై మనకి ఏంటని అంటే, సో ఏదైనా సరే మీరు ఏదైతే గోల్ ఫిక్స్ చేసుకున్నారో దాని మీద మీరు ఎప్పుడు కూడా మీ యొక్క దృష్టి దాని మీద ఉండాలి. ఓకేనా? అల్టిమేట్గా యూ విల్ రిసీవ్ ద సక్సెస్. దెర్ ఈజ్ నో ఎనీ ఇంకా అంతకంటే ఇంకేం లేదండి ఫార్ములా సక్సెస్కి. మీరు ఏదైతే అనుకున్నారో దాని మీద ఫోకస్డ్గా ఉండాలి అంతే. ఇంకా అదర్ డీవియేషన్స్ మీద తక్కువగా ఛాన్స్ ఇవ్వాలి. సో అలా చేశారంటే యూ విల్ రీచ్ యువర్ గోల్. దట్స్ ఇట్. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకేనా? వన్ డే యూ విల్ కంపల్సరీ బికమ్ ది సి అండ్ సిఎంఏ అండ్ వాట్ ఎవర్ ద గోల్స్ యూ హ్యావ్. మీకు ఏదైతే గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ అన్ని కంపల్సరీగా అచీవ్ చేయగలరు. ఓకేనా? బట్ యూ నీడ్ టు బి కాన్స్టాంట్ ఫోకస్డ్. ఫోకస్ అనేది ఎప్పుడు కూడా తగ్గించకూడదు. దట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్. క్లియర్? అర్థమైందా? నెక్స్ట్ చూడండి. ఏంటంటే క్లాస్లో జాయిన్ అయ్యారండి? లైవ్ అండ్ ఆఫ్లైన్ రెండింటిలో చూస్తున్నారా? మిస్ అయితే అక్కడ చెక్ చేసుకున్నా. ఏంటండి? ఓకే ఓకే చూడండి. నెక్స్ట్ చూడండి. ది యాక్సెప్టెన్స్ మస్ట్ బి కమ్యూనికేటెడ్. Acceptance must be communicated. To conclude a contract between the parties, the acceptance must be communicated in some perspectable form. Any conditional acceptance or acceptance with varying or too deviant conditions is not acceptance. అంతేనా? ఏదైనా యాక్సెప్టెన్స్ అనేది కంపల్సరీగా కమ్యూనికేట్ చేయాలి. క్లియరా కదా? కంపల్సరీగా కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేట్ చేశారు కానీ బట్ కాకపోతే కండిషన్స్ పెట్టారు. చాలా వేరియింగ్ అంటే చాలా డిఫరెంట్ కండిషన్స్ కావచ్చు, టూ డీవియంట్ కండిషన్స్. సో ఏదైనా కండిషన్స్ ఉంటే వాటిని మనం యాక్సెప్టెన్స్ అనొచ్చా? కండిషన్స్ పెడితే యాక్సెప్టెన్స్ అనొచ్చా? సో కండిషన్స్ ఏదైనా ప్లేస్ చేస్తే దట్ విల్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది యాక్సెప్టెన్స్. సచ్ కండిషనల్ యాక్సెప్టెన్స్ ఈజ్ ఏ కౌంటర్ ప్రపోజల్ అండ్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్ బై ద ప్రపోజర్ ఇఫ్ ద ఒరిజినల్ ప్రపోజల్ హ్యాస్ టు బి మెటీరియలైజ్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్. ఇవన్నీ మనం చదివినవేనండి. ఏంటి ఏమని చెప్తున్నారు? యాక్సెప్టెన్స్ నేను మీకు ఆఫర్ ఇచ్చాను, ఈ కార్ పర్చేజ్ చేస్తారా అని నేను ఆఫర్ ఇచ్చాను. మీరేంటి పర్చేజ్ చేస్తారా లేదనేది కమ్యూనికేట్ చేయాలి నాకు ఏదో ఒక వేలో. కాల్ చేసో వాట్సాప్లోనో లేకపోతే డైరెక్ట్గా కలిసినప్పుడు ఎస్ సార్ నేను పర్చేజ్ చేస్తానని చెప్పాలి. అదే వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవుతుంది. మీరు చెప్పలేదనుకోండి, ఏమీ చెప్పలేదనుకోండి,
మీరు యాక్సెప్టెన్స్ ఎలా అవుతుంది అది? అదవుతుందా? ఏమవుతుంది? కాంట్రాక్ట్ యాక్సెప్టెన్స్ అవ్వదు. దట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. కండిషన్ కాదు, అసలు యాక్సెప్టెన్సే అవ్వదు అది. అవునా? నేను కార్ సేల్ చేస్తానని చెప్పాను నేను మీకు. అవునా సార్, అవునా సార్ అని చెప్పేసి మీరు వెళ్ళిపోయారు. ఓకే ఓకే సార్, అయితే మంచిది, మంచిగా ఓకే సార్ చెప్తానని చెప్పారు, లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోయారు. లైక్ నేను చెప్పాను, విష్ణు నేను కార్ 5 lakhs సేల్ చేద్దాం అని చెప్పాను. మీరేంటి అన్నారు, వెళ్ళిపోయారు. సార్ అన్నారు, వెళ్ళిపోయారు. ఏం మాట్లాడలేదు ఇంకా, వెళ్ళిపోయారు. అసలు ఏం కమ్యూనికేషనే లేదు, కమ్యూనికేషన్ లేదు. ఆ తర్వాత అసలు నేనేం ఒక 5 days తర్వాత, నేను ఒక 5 లేదా ఒక 10 days తర్వాత నేనేమనుకున్నానంటే, సో మీరు కార్ పర్చేస్ చేయరేమో, నాకైతే ఏం చెప్పలేదు కదా. నేను మళ్ళీ మాధవ్కి సేల్ చేశాను. మాధవ్ ఇలా కార్ ఒకటి 5 lakhs ఉంది, పర్చేస్ చేస్తారంటే ఎస్ సార్ పర్చేస్ చేస్తానని అతనికి మాధవ్కి సేల్ చేశాను. తర్వాత 11th day విష్ణు వచ్చారు. సార్ కార్ ఏది అన్నారు. కార్ ఏంటి అన్నాను. కారు సార్ నేను అది చెప్పారు కదా మీరు నాకు అంటే, అవును మీరేం చెప్పలేదు కదా. చెప్పేది ఏమి సార్, నాకు మీరు సేల్ చేశారు అనుకున్నాను, నేను కొంటాను కదా, మీరు ఎందుకు వేరే వాళ్ళకి సేల్ చేశారని అడుగుతున్నారు. లేదు సార్ పదండి కేసు ఫైల్ చేద్దాం, కోర్టుకి వెళ్దాం అంటున్నారు. అవుతుందా? మీరు యాక్సెప్టెన్స్ ఇచ్చారా, కమ్యూనికేట్ చేశారా నాకు ప్రాపర్గా? కమ్యూనికేషన్ లేదు కదా. సో ప్రాపర్ కమ్యూనికేషన్ లేనప్పుడు సో ఇట్ వోంట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది యాక్సెప్టెన్స్. మీరు జస్ట్ వెళ్ళిపోయారు, ఆఫర్ చెప్పిన వెంటనే వెళ్ళిపోయారు. నాకు ఏదైనా కమ్యూనికేషన్ ఇచ్చారా? కమ్యూనికేషన్ ఏం లేదు కాబట్టి మీరు ఇంకా నాకు యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వనట్లే. అవుతుందా? లేదు సార్ అంటే ఏదైనా కండిషన్స్ పెట్టారనుకోండి, కండిషన్స్ పెడితే ఏమవుతుంది, అది కౌంటర్ ఆఫర్. అది నేను యాక్సెప్ట్ చేయాలని నేను చూసుకుంటాను. లైక్ అది దట్ ఈస్ నాట్ ఎ యాక్సెప్టెన్స్. అది యాక్సెప్టెన్స్ అవ్వదు, దట్ ఈస్ ఎ కౌంటర్ ఆఫర్ అవుతుంది. అవునా కదా? నేను 5 lakhs చెప్పాను, విష్ణు ఏమని చెప్తున్నారు, లేదు సార్ 4,50,000 అయితే చెప్పండి, ఇప్పుడే పర్చేస్ చేస్తా అన్నారు. అండ్ నేను ఏదైతే ఆఫర్ ఇచ్చానో ఆఫర్ క్యాన్సిల్ అయిపోయింది. మీరు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, కండిషన్ పెట్టారు కాబట్టి అసలు మీరు చేసింది యాక్సెప్టెన్స్ కాదు. ఇప్పుడు మీరు చేసింది ఏంటి, కౌంటర్ ఆఫర్ ఇచ్చారు. మీరు కౌంటర్ ఆఫర్ కాబట్టి అది యాక్సెప్ట్ చేయాలి లేదని నేను చూసుకుంటాను. అవుతుందా? దట్స్ ఇట్. యాక్సెప్టెన్స్కి ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు యాక్సెప్ట్ చేసినట్లు అంటే ఏంటండి అంటే, కోర్టులో ఎలా తెలుస్తుందంటే అంటే మనం ఏదో ఒక వేలో రాసుకొని ఉంటాం కదా. లైక్ ఏదో ఒక వేలో మనం మాట్లాడుకొని ఉంటాం. లైక్ ఒక డాక్యుమెంట్ తీసుకున్నాం మనం. ఒక డాక్యుమెంట్లో ఒక లైక్ ఇలా ఒక అగ్రిమెంట్ లాగా ఒకటి రాసుకుంటున్నాం. ఇందులో చెప్తాను, ఐ విల్ సెల్ మై కార్ 5 lakhs టు సమ్ పర్సన్, ఇలా ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాం. సో మీ ఇద్దరం కూడా సైన్ చేస్తాం. ఇది ఒక డాక్యుమెంట్, ఇది ఒక ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంట్. లేదు అంటే సింపుల్గా మనం ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసుకున్నాం. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసుకున్నామా, లైక్ మీరు నాకు 5 lakhs అనేది బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశారు. సో అంటే ఒక ప్రూఫ్ ఉంది అక్కడ, ప్రూఫ్ ఉంది. లేదు సార్ అంటే మనం ఫోన్లో మాట్లాడుకున్నాం, కాల్ రికార్డింగ్ ఏదైనా ఉందా. సో ఎవ్రీథింగ్ ఏదైనా కానీ మనకి కోర్టులో ప్రూఫ్ కింద పెట్టచ్చు మనం. అదవుతుందా? సో ఇలాగ మనం ఒక స్పెసిఫిక్గా ఒక స్పెసిఫిక్ రిసిప్ట్ అంటూ ఏముండదు. మనం ఏంటంటే మనం ఏదైతే అక్కడ లైక్ ప్రూఫ్ కింద చూపిస్తున్నామో కోర్టు అదే నమ్ముతుంది. అదవుతుందా? అది ఇప్పుడు లేదు సార్ ఏది రాసుకోలేదు, మనం ఓపెన్గా డైరెక్ట్గా మాట్లాడుకున్నాం. సో నేను చెప్పాను కార్ సేల్ చేస్తున్నాను, మీరు కూడా ఓకే సార్ పర్చేస్ చేస్తా అన్నారు. ఒక 5 days తర్వాత నేను సేల్ చేయను అన్నాను. మీరు వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేశారు. బట్ ఇక్కడ రిటర్న్గా ఏం రాసుకోలేదు కదా. సో అది మనం కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి అంతే. ఇంకా అర్థవుతుందా? కోర్టులో ప్రతిదీ ఎవిడెన్స్ ఉండదు కదా, కొన్నిటికి మనం ప్రూవ్ చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకుని కోర్టులో మీకు జడ్జ్మెంట్ వస్తుంది. ఏంటండి అమౌంట్ అంటే ఇక్కడ మనకేంటి, కంపల్సరీ అమౌంట్ ఉండాలి. లైక్ కన్సిడరేషన్. ఇప్పుడు మనం కోర్టులో ఎప్పుడు కేసు ఫైల్ చేయగలం, కాంట్రాక్ట్ అయితేనే కేసు ఫైల్ చేయగలం. కాంట్రాక్ట్ అయితే మాత్రమే కోర్టులో కేసు ఫైల్ చేయగలం. కాంట్రాక్ట్ అవ్వాలంటే ఏమవ్వాలి, ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్ ఉండాలా. సో మీరు కన్సిడరేషన్ ఇవ్వకపోయినా కానీ, మీరు కన్సిడరేషన్ ఇవ్వలేదు బట్ కన్సిడరేషన్ అయితే ఉంది. నేను కార్ సెల్ చేస్తా అన్నాను, ఎంతకంటే 5 lakhs చెప్పాను. మీరు కూడా ఓకే యాక్సెప్టెన్స్ ఇచ్చారు, ఆఫర్ ఇచ్చాను, యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ఏం క్రియేట్ అవుతుంది, ప్రామిస్ క్రియేట్ అవుతుంది. ఈ ప్రామిస్కి కన్సిడరేషన్ ఉందా ఇక్కడ అసలు? ఉంది. మీరు అమౌంట్ ఇంకా పే చేయలేదు. పే చేయకపోయినా కానీ నేను కార్ సేల్ చేస్తున్నందుకు కాను మీరు కన్సిడరేషన్ ఇస్తా అన్నారా 5 lakhs? కన్సిడరేషన్ కూడా ఉన్నట్లే, ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉంది. బట్ ఈ రెండు కూడా ఒక ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్ యాడ్ చేస్తే ఏమవుతుంది, అగ్రిమెంట్ అవుతుందా? లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంది కాబట్టి కాంట్రాక్ట్ అయింది. జస్ట్ కాంట్రాక్ట్ అయింది. ఇంకా మీరు అమౌంట్ ఇవ్వలేదు, నేను కార్ ఇవ్వలేదు. ఓకేనా? ఇప్పుడు మీరు వచ్చి ఇదిగోండి సార్ అమౌంట్ కార్ ఇవ్వండి అన్నారు, నేను ఇవ్వను అని చెప్పాను. ఇవ్వను అన్నాను. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు నా దగ్గర నుంచి కార్ కలెక్ట్ చేసుకోవచ్చా? మీరైతే అమౌంట్ ఇవ్వలేదు, కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ కేసు కాదు, నార్మల్గా
నార్మల్ కేసులో మళ్ళీ జాగ్రత్తగా వినండి, విష్ణుకి నేను ఏం చేశానండి అంటే ఐ విల్ సెల్ మై కార్ ఫర్ 5 lakhs అని చెప్పాను. విష్ణు ఏం చేశారు, ఎస్ సార్ ఐ విల్ యాక్సెప్ట్ అన్నారు. నేను 5 lakhsకి నేను కూడా పర్చేస్ చేస్తాను మీ దగ్గర నుంచి అని చెప్పారు. ఆఫర్ ఉందా? అది వ్యాలిడ్ యాక్సెప్టెన్స్నా? వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ అయితే ఏమవుతుంది, ప్రామిస్ క్రియేట్ అయింది. ఈ ప్రామిస్ ఏదైతే క్రియేట్ అయిందో ఈ టోటల్ ట్రాన్సాక్షన్లో కన్సిడరేషన్ ఉందా? కన్సిడరేషన్ అంటే ఏంటి? సంథింగ్ ఇన్ రిటర్న్. కన్సిడరేషన్ అంటే సంథింగ్ ఇన్ రిటర్న్. సో ఇక్కడ నేను కార్ సేల్ చేస్తున్నందుకు కాను అతను సంథింగ్ ఇన్ రిటర్న్ పే చేస్తున్నారా? చేస్తున్నారు. ఇంకా చేయలేదు, చేస్తున్నారు లేదా? జాగ్రత్తగా వినండి, కన్సిడరేషన్ అంటే నిజంగా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కన్సిడరేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అర్థమవుతుందా? నేను ఫ్రీగా విష్ణు కార్ ఇచ్చేస్తా అన్నాను. కన్సిడరేషన్ ఉందా ఇక్కడ? లేదు, అది కాంట్రాక్ట్ కాదు. నేను తర్వాత లేదు విష్ణు నేను సేల్ చేయను అన్నాను. మీరు ఏం చేయలేరు, కోర్టుకెళ్ళి కేసు ఫైల్ చేయలేరు. అవునా? నేను ఫ్రీగా విష్ణు నేను ఇది కూడా నా కారు ఉంది, సో మీకు ఇచ్చేస్తానండి తీసేసుకోండి అని చెప్పాను. సో అలా చెప్తే అది కాంట్రాక్టే కాదు. ఎందుకు కాంట్రాక్ట్ కాదు? అక్కడ కన్సిడరేషన్ లేదు కదా. కంపల్సరీగా ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్ ఉండాలి. ఎంతో ఉందా? అదవుందా? కన్సిడరేషన్ ఉందనుకోండి, 5 lakhs అని మనం మాట్లాడుకున్నామా, కన్సిడరేషన్ ఉంది, అగ్రిమెంట్ అయింది, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంది, కాంట్రాక్ట్ అయింది. ఆ తర్వాత ఒక 5 days తర్వాత విష్ణు వచ్చి ఇదిగోండి సార్ మనం మాట్లాడుకున్నాం కదా, సో ఇదిగోండి 5 lakhs తీసుకోండి అని ఇచ్చారు. ఏంటి 5 lakhs? నేను ఇప్పుడు కార్ సేల్ చేయట్లేదని చెప్పాను. నేను కార్ సేల్ చేయట్లేదు అన్నాను. సో విష్ణు వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. ఇలా కార్ సేల్ చేస్తా అని చెప్పారు, ఇప్పుడు సేల్ చేయట్లేదు, నాకు జస్టిఫికేషన్ ఇవ్వండి అని కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. అర్థమవుతుందా? బికాస్ ఇట్ ఫార్మ్స్ ద కాంట్రాక్ట్ ఫామ్ అయింది అక్కడ. అర్థమవుతుందండి? జూమ్లో అర్థమైందండి? డౌట్ అడిగారు కదా, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అది ఎస్, దట్స్ ఇట్. అది నేను ఫ్రీగా ఇస్తున్నానని చెప్పాను. విష్ణు ఇదిగోండి కారు ఉంది, తీసుకెళ్ళిపోండి, ఫ్రీగా తీసుకెళ్ళిపోండి అని చెప్పేశాను. నేను ఆఫర్ చేశాను, అతను ఓకే సార్ నేను తీసుకెళ్తా యాక్సెప్టెన్స్ చేశారు. ప్రామిస్ క్రియేట్ అయింది. బట్ కన్సిడరేషన్ ఉందా ఇక్కడ? సంథింగ్ రిటర్న్. ఆ కార్కి రిటర్న్లో ఏదైనా ఇస్తున్నారా? అతను ఇస్తున్నారా? ఏం లేదు కదా. సంథింగ్ కన్సిడరేషన్ లేదు కాబట్టి కాంట్రాక్టే కాదు. సో కోర్టులో మీరు కేసు ఫైల్ చేయలేరు. నేను తర్వాత మీరు 5 days తర్వాత వస్తే నేను కార్ సేల్ చేయను, లైక్ ఫ్రీగా ఇవ్వనని చెప్పాను, మీరు కోర్టులో కేసు ఫైల్ చేయలేరు. ఎందుకు? కన్సిడరేషన్ లేదు అక్కడ. అవునా? సో దిస్ ఈస్ ద థింగ్స్. సో దట్స్ వై యాక్సెప్టెన్స్ మస్ట్ బి కమ్యూనికేటెడ్. సో చదవండి ఒకసారి. యాక్సెప్టెన్స్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ ఉంది కదా, ఈ పేరా చదవండి. అందరూ చదవాలి. పేరా చదవండి. యాక్సెప్టెన్స్ మస్ట్ బి కమ్యూనికేటెడ్. చదవండి, అర్థం చేసుకోండి ఒకసారి ఏముందో అక్కడ. చెప్పండి. ఉమ్, ఉమ్. చదవండి అది. నార్మల్గా యాక్సెప్టెన్స్ అనేది ఎప్పుడు వ్యాలిడ్ అవ్వదు. ఆహా, మళ్ళీ చెప్పండి.
ఎప్పుడు యాక్సెప్టెన్స్ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అని చెప్పం మనం. నాట్ ఏ వ్యాలిడ్ ఎప్పుడు అవుతుంది? అన్ మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకో. యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ ఎప్పుడు ఎప్పుడు మనకి లైక్ ఇన్వాలిడ్, ఎప్పుడు కరెక్ట్ కాదు. మీరు ఇచ్చిన యాక్సెప్టెన్స్ ఎప్పుడు కరెక్ట్ అవ్వదు మోడిఫికేషన్ చేసినప్పుడు. అంటే దాన్ని ఏమంటాం మనం? క్వాలిఫైడ్ అనాలి కదా, క్వాలిఫైడ్ కదా. అంటే క్వాలిఫైడ్ అయినప్పుడు క్వాలిఫైడ్ అయినప్పుడు ఏమవుతుంది అక్కడ? లైక్ యాక్సెప్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. అంటే మీరేంటి మోడిఫై చేశారంటే దట్ ఈస్ నాట్ ఏ క్లియర్ యాక్సెప్టెన్స్, దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ యాక్సెప్టెన్స్. కరెక్టా? అవునా కదా? ఇక్కడ ఏమని చెప్తున్నారు చూడండి, ఎనీ కండిషనల్ యాక్సెప్టెన్స్. అంటే మీరు చేసే యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో ఆ యాక్సెప్టెన్స్కి ఏదన్నా కండిషన్స్ అటాచ్ చేస్తే, అదేనా ఇక్కడ మీనింగ్? మీరు చేసే యాక్సెప్టెన్స్కి ఏదన్నా కండిషన్స్ యాక్సెప్ట్ చేశారు, కండిషన్స్ యాడ్ చేశారు, ఆర్ యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు విత్ వేరియింగ్ ఆర్ టూ డీవియంట్ కండిషన్స్. అంటే అసలు డిఫరెంట్ కండిషన్స్. నేను చెప్పిన ఆఫర్కి మీరు చెప్పే ఆఫర్కి సంబంధం లేదు, మీరు డిఫరెంట్గా ఇస్తున్నారు కండిషన్స్ అనేది. అవునా? మీరు డిఫరెంట్గా యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు. నేను 5 lakhs కార్ సెల్ చేస్తానంటే మీరు డిఫరెంట్గా ఏదో చెప్తున్నారు. ఇంకా కార్కి పెయింట్ వేయించాలి, టైర్ మార్చాలి, అప్పుడే నేను పర్చేస్ చేస్తాను అన్నారు. అంటే టూ డీవియంట్ కండిషన్స్. సో డీవియేట్ అవుతున్నాయి. అంటే నేను ఏదైతే చెప్పానో ఆ చెప్పిన దానికి మీరు ఇచ్చే కండిషన్స్కి డీవియేషన్ ఉంది. అప్పుడు దాన్ని ఏమంటాం మనం? దెర్ ఈజ్ నో యాక్సెప్టెన్స్. అక్కడ అసలు యాక్సెప్టెన్సే లేనట్టుగా మనం కన్సిడర్ చేస్తాం. మీరు యాక్సెప్ట్ చేసినట్టు కాదు అలాగైతే. నేను ఏదైతే చెప్పానో అది మీరు ఓకే అన్నారు అనుకోండి, అప్పుడు అసలు యాక్సెప్టెన్స్ అంటే అదే కదా. యాక్సెప్టెన్స్ అంటే అదే కదా. నేను ఏదైతే చెప్పానో దాన్ని మీరు ఓకే అన్నారు అనుకోండి, అది యాక్సెప్టెన్స్ అవుతుంది. అంతేగాని దాంట్లో మళ్ళీ చేంజెస్ చెప్తే అది యాక్సెప్టెన్స్ ఎలా అవుతుంది? అవుతుందా? అర్థమవుతుందా? మనం ఒక ఆఫర్ చెప్పాం, ఒకళ్ళకి ఆఫర్ ఇచ్చాం. వాళ్ళు ఏంటంటే అంటే సంథింగ్ మనం ఏంటి లైక్ ఒకళ్ళు చెప్పాం ఏమని, సో ఐ విల్ గివ్ యూ దిస్, నేను ఇది లైక్ ఒక 5 lakhs ఇస్తాను, ఇంత అమౌంట్ ఇస్తాను, సో ఐ విల్ హెల్ప్ యూ ఇన్ దిస్ అని చెప్పాను. అతను యాక్సెప్ట్ చేశారు. బట్ కాకపోతే 5 lakhs కాదు సార్ 10 lakhs ఇవ్వండి అలా అడుగుతున్నారు. అక్కడ ఎవరు అడుగుతున్నారు? మనం ఇస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ కాకపోతే నెక్స్ట్ ఆపోజిట్ పర్సన్ ఏమన్నాలి, ఓకే సార్ తీసుకుంటాం అని ఇచ్చేసేయాలి. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చారిటీ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళారండి. మీరేమన్నారు, సార్ మీ చారిటీకి మేము ఒక 5 lakhs ఇద్దాం అనుకున్నాం అన్నారు. వాళ్ళు ఏమంటారు, ఓకే సార్ అని సైన్ చేసుకుంటారు. అవునా? ఓకే సార్ ఇవ్వండి అని సైన్ చేస్తారు. అంతేగాని అడుగుతారా, సార్ 5 lakhs కాదు ఒక 10 lakhs ఇవ్వండి సార్ అని అడుగుతారా? అడగరు కదా. ఎందుకు? మీరు ఎంతైతే ఇవ్వాలనుకున్నారో అంత ఇస్తారు. అది యాక్సెప్టెన్స్, అది క్లియర్ కట్ యాక్సెప్టెన్స్. అదే లేదు సార్ 5 lakhs కాదు 10 lakhs, మినిమం 10 lakhs ఇవ్వండి సార్ అని అడిగారు. అంటే అక్కడ ఏమవుతుంది? వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నట్లుంది కానీ మీరు వాళ్ళని అడిగినట్లు కాదు. అర్థవుతుందా? కండిషన్ ఉంది అండ్ చేంజ్ అయిపోయింది టోటల్గా. సో దట్స్ వై మనకి ఏంటండి అంటే ఆఫర్ ఏదైతే ఉందో లైక్ యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో దట్ మస్ట్ బి వితౌట్ ఎనీ కండిషన్స్. ఎలాంటి కండిషన్స్ కూడా ఉండకూడదు. సో చదవండి నెక్స్ట్. వేరే మొత్తం చదివారా? ఎవరు చదివారా? ఎనీ డౌట్స్? క్లియర్? 1 minute వాటర్ బ్రేక్ అని తీసుకుంటారా? త్వరగా వెళ్ళొచ్చేయండి. ఎగ్జాక్ట్లీ 2 minutes. 9:59 కల్లా వచ్చేసేయండి వెళ్ళాలనుకుంటే. అదర్వైజ్ జస్ట్ రిలాక్స్.
ఓకేనా? హలో స్టార్ట్. ఎస్, చూడండి ఇప్పుడు వరకు మనం ఏదైతే జస్ట్ అండి మనం అంతా ఒకటే సింపుల్ ఒకటే డిస్కస్ చేస్తూ వస్తున్నాం. యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? యాక్సెప్టెన్స్ అనేది క్లియర్గా ఉండాలి. సో యాక్సెప్టెన్స్ అనేది ఏంటంటే అంటే కండిషన్స్, ఎలాంటి కండిషన్స్ కూడా ఉండకూడదు, వితౌట్ కండిషన్స్ ఉండాలి. అండ్ అలాగే స్పెసిఫిక్ మనం ఎవరికైతే ఆఫర్ ఇచ్చామో వాళ్ళే యాక్సెప్ట్ చేయాలి. వేరే పర్సన్ ఆఫర్ యాక్సెప్ట్ చేయకూడదు. అదే మనం ఇచ్చిన జనరల్ ఆఫర్, మనం అందరం లైక్ నేను వచ్చి డైరెక్ట్గా మైక్లో చెప్పేశాను, సో నేను కార్ సెల్ చేద్దాం అనుకుంటున్నాను, ఎవరైనా పర్చేస్ చేస్తారని అడిగితే దట్ ఈస్ జనరల్ ఆఫర్. నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను, మాధవ్ మీరు నా కార్ పర్చేస్ చేస్తారా, నేను సేల్ చేస్తానని అడుగుతున్నాను అంటే మాధవ్కి ఇస్తాను నేను ఆఫర్. సో అలాగా మనం ఎవరికైతే ఆఫర్ ఇస్తామో స్పెసిఫిక్ ఆఫర్ అయితే వాళ్ళే యాక్సెప్ట్ చేయాలి, జనరల్ ఆఫర్ అయితే ఎవరైనా యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇలా 2 థింగ్స్ ఉంటాయి. అండ్ యాక్సెప్టెన్స్ మస్ట్ బి వాట్ చెప్పండి? యాక్సెప్టెన్స్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్. ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండకూడదు, మీన్స్ ఎలాంటి మోడిఫికేషన్స్ కూడా ఉండకూడదు. యాజ్ టీజ్గా నేను ఏదైతే చెప్పానో అదే యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మనం ఏంటంటే అంటే వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ కింద ట్రీట్ చేస్తాం. ఓకేనా? మోడిఫైడ్ అంటే క్వాలిఫైడ్. అబ్సల్యూట్ అంటే మనకి ఏంటంటే అంటే లైక్ క్లియర్గా ఉండాలి, ఇంకా యాజ్ టీజ్గా క్లియర్గా ఉండాలి. అఫ్కోర్స్ చేంజ్, బట్ అబ్సల్యూట్ అంటే ఏంటి? అబ్సల్యూట్ వాల్యూస్ అంటాం అంటే యాజ్ ఇట్ ఈస్ వాల్యూస్, ఇంకా అంతే, సేమ్ వాల్యూస్. అంటే క్లియర్, ఇక మనం క్లియర్గా మెన్షన్ చేయాలి అంతే. ఇంకా మనం యాక్సెప్టెన్స్ అనేది క్లియర్గా ఉండాలి, మీరు అవి ఇవి డీవియేషన్స్ చేయకూడదు, యాజ్ ఇట్ ఈస్గా క్లియర్గా ఉండాలి. ఓకేనా? సో ఇలా చెప్పుకున్నాం మనం. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి, ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ వీ స్టార్టెడ్ విత్ ద యాక్సెప్టెన్స్ అనేది కంపల్సరీగా కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేట్ చేయకపోతే అది అసలు యాక్సెప్టెన్సే అవ్వదు. అవుతుందా? సో ఇది కూడా నేర్చుకున్నాం. సో ఒకసారి చదవండి మీరు తర్వాత. బ్రోక్డౌన్ వర్సెస్ మెట్రోపాలిటన్ రైల్వే కంపెనీ రిలేటెడ్గా ఒక కేసులా ఉందండి, అది చదవండి. వేర్ ఎన్ ఆఫర్ మేడ్ బై ద ఇంటెండెడ్ ఆఫరీ వితౌట్ ద నాలెడ్జ్ దట్ దన్ ఆఫర్ హ్యాస్ బీన్ మేడ్ టు హిమ్ కెనాట్ బి డీమ్డ్ యాజ్ అన్ యాక్సెప్టెన్స్ దే టు. సో మియర్ వేరియేషన్ ఇన్ ద లాంగ్వేజ్, ఇక్కడ చూడండి ఇవన్నీ సింపులే. ఇక్కడ ఈ న్యూ పాయింట్ చూడండి, ఇక్కడ దిస్ ఇస్ ద న్యూ వన్. A mere variation in the language does not involving any difference in substance would not make the acceptance ineffective. అంటే నేను చెప్పాను ఏమని, విష్ణు ఇలా ఒకటి కార్ సేల్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు పర్చేజ్ చేస్తారా అని అడిగాను. జస్ట్ కొంచెం లాంగ్వేజ్ చేంజ్ అయింది అంతే. అక్కడ మీరు యాక్సెప్టెన్స్ ఇచ్చారు, ఓకే సార్ అన్నారు, ఓకే సార్ అన్నారు. యాక్సెప్టెడ్ సార్, నేను పర్చేజ్ చేస్తాను అనలేదు, ఓకే సార్ అన్నారు. అంటే ఓకే సార్ అంటే ఏంటి అక్కడ? ఓకే, లైక్ యు ఆర్ గోయింగ్ టు పర్చేజ్, మీరు యాక్సెప్ట్ చేసినట్లే. అంటే యాక్సెప్ట్ చేసేటప్పుడు కొంచెం లిటిల్ బిట్ చేంజెస్ ఉన్నా నో ఇష్యూస్. మీరు మన సబ్స్టాన్స్ని అర్థం చేసుకోవాలి అక్కడ. అతను నిజంగానే యాక్సెప్ట్ చేస్తున్నారా, రిజెక్ట్ చేస్తున్నారా, అది అర్థం చేసుకోవాలి. కానీ అంతేగాని లైక్ ఓకే అంటే యాక్సెప్ట్ చేసినట్టు కాదు. సో ఎస్ సార్ ఐ విల్ బై అని రాయాలి అంటే ఎలా? ఇప్పుడు నేను కెన్ యూ బై మై కార్ అని పెట్టేశాను, అతనేంటి ఎస్ సార్ ఐ విల్ బై యువర్ కార్ అని పెట్టారు. క్లియర్, దిస్ ఈజ్ ఎ క్లియర్ యాక్సెప్టెన్స్. బట్ ఇంకోటి ఏంటండి అంటే కెన్ యూ బై మై కార్ అంటే ఎస్ సార్ అని పెట్టేశారు. ఎస్ సార్ అంటే అదేంటి? అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఇంటెన్షన్ ఏంటి అక్కడ? మెయిన్ మీరు పర్చేజ్ చేస్తున్నట్లే కదా. సో దట్స్ వై ఇంటెన్షన్, లైక్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అక్కడ అది ఇంపార్టెంట్ అండి. జస్ట్ చిన్న లాంగ్వేజెస్లో కానీ వర్డింగ్స్లో కానీ చేంజ్ ఉంటే దాన్ని మనం లైక్ చేంజ్ అని అనకూడదు. దట్ ఈజ్ ఆల్సో ఏ క్లియర్ యాక్సెప్టెన్స్. ఓకేనా? ఎస్ సార్, ఓకే సార్ అలా ఏదైనా అన్నారనుకోండి, దట్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ ఫామ్. ఓకేనా? సింపుల్. ఎగ్జాంపుల్ నెంబర్ 52 చూడండి. ఏ ప్రపోజ్డ్ టు బి మ్యారీ. సో లైక్ ఏ ప్రపోజ్ చేశారంట బీకి, సో అతన్ని మ్యారేజ్ చేసుకోమని. అయితే బీ ఇన్ఫార్మ్డ్ ఏ సిస్టర్ దట్ షీ ఈజ్ రెడీ టు మ్యారీ హిమ్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో చెప్పండి ఎవరి పేరు తీసుకుందాం ఇక్కడ? ఏంటండి? అచ్చా, ధనుష్ ఏం చేశారండి అంటే మంచి అమ్మాయిని చూసి ప్రపోజ్ చేశారు. సో నన్ను మ్యారేజ్ చేసుకుంటావా అన్నారు. నాట్ నో, కొన్ని ఇయర్స్ తర్వాత. సో తను ఏంటండి అంటే ధనుష్తో మాట్లాడడానికి కొంచెం సిగ్గుతో, సో ధనుష్కు చెప్పలేదు వచ్చి, అవును ధనుష్, సో నేను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పకుండా ధనుష్ వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా ధనుష్ని నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పాను. అర్థమవుతుందా? నేను ఊహలోకి వెళ్ళిపోతున్నారు. ఓకే, జాగ్రత్తగా చూడండి. ధనుష్ యాక్చువల్గా హీ ప్రపోజ్డ్ ఫర్ సమ్ పర్సన్, ఒక పర్సన్కి ఇలా మ్యారేజ్ చేసుకుంటానని ప్రపోజ్ చేశారు.
బట్ తను ఏంటంటే డైరెక్ట్గా ధనుష్కి యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు. ధనుష్కి ఇవ్వకుండా ధనుష్ వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళి సో ఇలా ధనుష్ ఇలా చెప్పారు, సో నేను కూడా మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నానని వాళ్ళ సిస్టర్కి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఏ ప్రపోజ్డ్ బి టు మ్యారీ హిమ్, బి ఇన్ఫార్మ్డ్ ఏ సిస్టర్ దట్ షీ ఈజ్ రెడీ టు మ్యారీ హిమ్, బట్ హీ సిస్టర్ డి నాట్ ఇన్ఫార్మ్ ఏ. బట్ వాళ్ళ సిస్టర్ ఏంటంటే ధనుష్కి చెప్పలేదు, వాళ్ళ సిస్టర్కి ఇష్టం లేదు అమ్మాయి అంటే, చెప్పలేదు ధనుష్కి. అబౌట్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద ప్రపోజల్, దెర్ ఈస్ నో కాంట్రాక్ట్ యాజ్ ద యాక్సెప్టెన్స్ వాజ్ నాట్ కమ్యూనికేటెడ్ టు ఏ. సో మనం ఏమని చెప్తున్నాం, యాక్సెప్టెన్స్ కంపల్సరీగా కమ్యూనికేట్ చేయాలి అని చెప్తున్నామా? ఇక్కడ ధనుష్ వరకు వచ్చిందా ఇన్ఫర్మేషన్? వద్దులు ఆపేశారా? సో అంటే ఇక్కడ కాంట్రాక్ట్ ఫామ్ అవ్వలేదు. ఇద్దరు కంపల్సరీగా లైక్ యూ కెనాట్ ఫైల్ కేసు, ఎవరి మీద కూడా కేసు ఫైల్ చేయలేరు. తను కూడా వచ్చి సో నేను ఆల్రెడీ మీ సిస్టర్ చెప్పాను కదా, సో నన్ను కంపల్సరీ మ్యారేజ్ చేసుకోవాల్సిందని నించోలేరు. ఎందుకు? మీ వరకు రాలేదు అక్కడ యాక్సెప్టెన్స్. అవునా? యాక్సెప్టెన్స్ అనేది కంపల్సరీగా కమ్యూనికేట్ చేయాలి. క్లియర్? యాక్సెప్టెన్స్ మస్ట్ బి ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ మోడ్ వేర్ ద మోడ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద ప్రపోజల్. ఇట్ మస్ట్ బి యాక్సెప్టెడ్ ఇన్ ద మేనర్. ఆల్రెడీ మనం చెప్పాము. ఇది ఏంటండి, నేను చెప్పాను నేను కార్ సేల్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ కాకపోతే మీరు యాక్సెప్టెన్స్ ఇవ్వాలంటే నాకు మెయిల్ చేయండి అని చెప్పాను. అంటే కంపల్సరీగా మీరు మెయిలే చేయాలి, ప్రిస్క్రైబ్ చేశాను కాబట్టి. మీరు వాట్సాప్ చేశారనుకోండి, దట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవ్వదు. ప్రిస్క్రైబ్డ్ మోడ్ అని చెప్పాలి. ఒకవేళ ప్రిస్క్రైబ్డ్ మోడ్ చెప్పకపోతే రీజనబుల్ మోడ్, ఏదో ఒక రీజనబుల్ మోడ్ తీసుకోండి. ఆ రీజనబుల్ మోడ్లో నాకు యాక్సెప్టెన్స్ ఇవ్వండి. అదే కాల్ చేయడం కానీ డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడం, వాట్సాప్, ఎనీథింగ్ రీజనబుల్గా మనం డే టు డే ఏదైతే యూస్ చేస్తామో వాటిని బేస్ చేసుకొని మీరు కమ్యూనికేట్ చేయాలి. క్లియర్? సో బట్ ఇఫ్ ద ప్రపోజర్ డస్ నాట్ ఇన్సిస్ట్ ఆన్ ద ప్రపోజల్ బీయింగ్ యాక్సెప్టెడ్ ఇన్ ద మేనర్ ప్రిస్క్రైబ్డ్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ అదర్వైజ్ that is not in the prescribed manner, the proposer is presumed to have consented to the acceptance. So example 53 చూడండి. If the offerer prescribes acceptance through the messenger and offeree sends acceptance by email. చెప్పండి, నేనేంటండి, నేను మీకు కార్ సేల్ చేస్తానని చెప్పాను, లేదా ఒక ల్యాప్టాప్ సేల్ చేస్తానని చెప్పాను. బట్ నేను అందులో ఏమని మెన్షన్ చేశానండి అంటే, ఎవరికైతే ల్యాప్టాప్ కావాలో మీ అందరికి ఆఫర్ చేస్తున్నాను. సో ఐ హ్యావ్ వన్ ల్యాప్టాప్, ఈ ల్యాప్టాప్ నేను మీకు 50,000కి సేల్ చేస్తాను. ఎవరికైతే ల్యాప్టాప్ కావాలో వాళ్ళందరూ కూడా నాకు మెసెంజర్లో ఈ నెంబర్కి మెసేజ్ చేయండి అని చెప్పేశాను. బట్ ఏంటండి అంటే అందులో నుంచి లక్ష్మణే కదా, లక్ష్మణ్ ఏం చేశారు, లక్ష్మణ్ ఏంటండి అంటే కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది, ఫార్మల్గా ఉంటుంది కదా అని మెయిల్ చేశారు. సో డియర్ సార్ ఐ విల్ బై యువర్ ల్యాప్టాప్ సో సైన్ పెట్టేసి మొత్తం యువర్ ఫెయిత్ఫుల్లీ సైన్ పెట్టేసి ఇచ్చేశారు, మెయిల్ పంపించారు. సో తర్వాత వచ్చి లేక ఏంటంటే మెయిల్ పంపించేస్తారు. ఒక 2 days తర్వాత ఏంటి సార్ ఇంకా ల్యాప్టాప్ పంపించలేదు, నేను యాక్సెప్టెన్స్ ఇచ్చాను కదా అన్నారు. ఎందులో ఇచ్చారన్నాను, మెయిల్లో ఇచ్చాను సార్ చూడండి అన్నారు. బట్ నేనేమని చెప్పాను, మెసేజ్లో ఇవ్వమని చెప్పాను, మెయిల్లో ఇచ్చారు కదా, సో మీకు నేను ల్యాప్టాప్ సేల్ చేయలేను. బికాస్ దట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. మీరు ఇచ్చిన యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో అది వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవ్వదు. వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవ్వాలంటే మనం ఏదైతే ప్రిస్క్రైబ్ చేశానో ఆ మోడ్లోనే మీరు ఏంటండి యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. అవునా? నేను ఎందుకు ప్రిస్క్రైబ్ చేశాను, నేను మెయిల్ చూడనేమో, ఏదో నాకు అసలు మెయిల్ అనేది బ్లాక్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్, అందుకోసం నేను మెసేజ్ చేయమని ఉంటాను. సో దట్స్ వై నేను ఏదైతే ప్రిస్క్రైబ్డ్ మోడ్ చెప్పానో ఆ ప్రిస్క్రైబ్డ్ మోడ్లోనే మీరు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. అర్థవుందా? ఏది చెప్పకపోతే మీ ఇష్టం, లైక్ రీజనబుల్గా ఇస్తే చాలు. అర్థవుందా? దట్స్ ఇట్. So there is no acceptance of the offer if the offerer informs the offeree that the acceptance is not according to the mode prescribed. But if the offerer fails to do so, it will be presumed that he has accepted the acceptance and a valid contract will arise. But if the offerer fails to do so, it will be presumed that he has accepted the acceptance and a valid contract will arise. But మీరు మెయిల్లో పంపించారా, నేనేం చెప్పలేదు మీకు ఇది కరెక్ట్ కాదు, నేను ప్రిస్క్రైబ్ చేసింది ఇది కాదు, నేను మీకు యాక్సెప్ట్ చేయను అని అలా చెప్పలేదు అనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు లైక్ మీరు చేసిన యాక్సెప్టెన్స్ అనేది వ్యాలిడ్ అయిపోతుంది. అంటే నేను కంపల్సరీగా నేను ఓకే అంటే చేస్తే వ్యాలిడ్ అవ్వదు. సింపుల్గా ఏంటండి, జాగ్రత్తగా చూడండి. చూడండి, ఏ బికి ఇన్ఫామ్ చేశారు, లైక్ మెసెంజర్లో నాకు టైప్ చేసి పంపించండి యాక్సెప్టెన్స్ అని. బి ఏం చేశారు, జీమెయిల్లో పంపించారు, ఒక మెయిల్ సెండ్ చేశారు. సో ఇది నార్మల్గా అయితే వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ కాదు, బికాజ్ మనం ప్రిస్క్రైబ్ చేసాం కాబట్టి. బట్ నేను ఓకే అంటున్నాను, సరే మెయిల్ అయినా పర్లేదులేండి నేను మీకు సేల్ చేస్తానని చెప్పాను అనుకోండి, అప్పుడు వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవుతుంది. నేను ఓకే అనబోతే మాత్రం అది వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవ్వదు. దట్స్ ఇట్. చూడండి తర్వాత టైం. యాక్సెప్టెన్స్ మస్ట్ బి గివెన్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ టైమ్ లిమిట్. యాక్సెప్టెన్స్ మస్ట్ బి గివెన్ ఇన్ ది
స్పెసిఫైడ్ టైం లిమిట్, ఒక స్పెసిఫైడ్ టైం లిమిట్లో ఇవ్వాలి. అర్థవుందా? యాక్సెప్టెన్స్ కూడా నేను ఇవాళ చెప్పాను. సో ఐ విల్ సెల్ మై ల్యాప్టాప్ టు, ఎవరైనా సరే ల్యాప్టాప్ వచ్చి పర్చేస్ చేయాలంటే చేయండి అన్నాను. మీరు ఒక 5 years తర్వాత వచ్చారు, సార్ అప్పట్లో ల్యాప్టాప్ సెల్ చేస్తాన్నారు కదా, ఇవ్వండి కొంటానన్నారు. నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాను సార్, ఇవ్వండి అన్నాను. అవుతుందా? ఎప్పుడో అసలు సేల్ చేయలేదు నేను. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా నేను సేల్ చేయలేదు, ల్యాప్టాప్ నా దగ్గరే ఉంది. మీరు వచ్చి తర్వాత 5 years తర్వాత అడుగుతున్నారు, సార్ అప్పుడు చెప్పారు కదా, ఆఫర్ ఇచ్చారు కదా, నేను యాక్సెప్టెన్స్ చేస్తున్నాను అన్నారు. అవుతుందా? అది ల్యాప్టాప్ కండిషన్ అయిపోయింది, వర్క్ చేయట్లేదు ఇప్పుడు. అది నేను ఎలా సేల్ చేస్తాను? ఆ కండిషన్లోకి తీసుకురాలేను కదా మళ్ళీ. సో ఒక రీజనబుల్ టైంలో ఇవ్వాలి. లేదా నేను టైం మెన్షన్ చేశాను. సో నేను ఇప్పుడు ల్యాప్టాప్ సేల్ చేస్తున్నాను, ఎవరికైతే ల్యాప్టాప్ కావాలో వితిన్ 3 daysలో నాకు యాక్సెప్టెన్స్ ఇవ్వండి అని అడిగాను. 3 daysలోనే ఇవ్వాలి మీరు. 4th day వచ్చి ఎస్ సార్ నేను పర్చేస్ చేస్తానంటే వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవ్వదు. ఎందుకు? నేను స్పెసిఫిక్గా చెప్పానా? 3 days టైం అని చెప్పానా? 3 days టైంలోనే యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. 3 days తర్వాత యాక్సెప్టెన్స్ ఇచ్చారంటే దట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. అదవుతుందా? దట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. అచ్చా, ఇంకోటి ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూడండి. టైం వచ్చేసరికి నేను ఏదైనా స్పెసిఫై చేశాను అనుకోండి, 3 days అని, 1 week అని ఏదైనా స్పెసిఫై చేస్తే వితిన్ దట్ టైంలో మీరు యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా? అవునా కదా? యూ నీడ్ టు యాక్సెప్ట్ వితిన్ దట్ టైం. 3 days అయితే 3 days, 1 week అయితే 1 week, ఏదైతే టైం చెప్పానో ఆ టైంలో మీరు యాక్సెప్ట్ చేయాలి, లేదా రిజెక్ట్ చేస్తారు. లేకపోతే అసలు ఆ టైం తర్వాత అయితే మనం ఇంకా లైక్ యాక్సెప్టెన్స్ అనేది వ్యాలిడ్ అవ్వదు. ఒకవేళ నేను అసలు టైం మెన్షన్ చేయలేదు, నాట్ స్పెసిఫైడ్, నేను టైం స్పెసిఫై చేయలేదు, నేను వచ్చి కార్ నేను సేల్ చేద్దాం అనుకుంటున్నాను, ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే నాకు లైక్ రిప్లై ఇవ్వండి అని చెప్పాను. అయిపోయింది. నేను టైం స్పెసిఫై చేయలేదు కదా. సో మీరు 3 days 4 days నార్మల్గా ఏంటండి అంటే టైం స్పెసిఫై చేయకపోతే రీజనబుల్ టైంలో మీరు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. రీజనబుల్ టైం అంటే నేను కార్ సేల్ చేస్తాను అన్నాను, మీరు 5 years తర్వాత వచ్చారు కార్ సేల్ చేయండి సార్ అని. అవుతుందా? అది కార్ కండిషన్ అయిపోయింది. సో ఇట్ వాజ్ నాట్ యాజ్ ఇట్ ఈజ్. అప్పుడు ఏదైతే చెప్పానో 5 years నుంచి నేను అలాగే మీకోసం అలాగే మెయింటైన్ చేసి ఉంచుతానా? ఉండదు కదా. సో కండిషన్ అయిపోయింది. సో రీజనబుల్ టైం కాదు. ఒక 10 days తర్వాత వచ్చారు, రీజనబుల్ టైం. నా దగ్గర కార్ ఉంటే ఇంకా మీకు సేల్ చేస్తాను కూడా. ఇంకోటి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ బనానాస్ అండి. బనానాస్ కావచ్చు. సో పెరిషబుల్ గూడ్స్ అంటారు తెలుసా? పెరిషబుల్ గూడ్స్ అంటే ఏంటి? త్వరగా పాడైపోతాయి అవి పెరిషబుల్ గూడ్స్. సో మనం కాంట్రాక్ట్ బనానాస్ కావచ్చు, పెరిషబుల్ గూడ్స్ రిలేటెడ్గా మనం కాంట్రాక్ట్గా ఎంటర్ అయ్యాం. టమాటోస్ వీటి రిలేటెడ్గా ఏమని చెప్పారండి అంటే, సో ఐ విల్ సెల్ బనానాస్ ఆర్ పెరిషబుల్ గూడ్స్. సో ఇంత ప్రైస్కి నేను సెల్ చేస్తాను, పర్చేజ్ చేస్తారా అని అడిగాను. పర్చేజ్ చేస్తానని మీరు కూడా చెప్పారు. పర్చేజ్ చేస్తానని చెప్పారు. లేకపోతే ఏంటండి అంటే, నేను ఇవాళ ఆఫర్ ఇస్తే ఐ వాజ్ గివెన్ ఆఫర్ టుడే 21st ఇచ్చాను. మీరు ఏంటండి అంటే లైక్ ఒక 7 days తర్వాత వచ్చి యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు. సార్ మీరు ఆఫర్ ఇచ్చారు కదా, ఇప్పుడు నేను యాక్సెప్టెన్స్ ఇస్తున్నాను, అవన్నీ నాకు ఇప్పుడు ఇచ్చేసేయండి అన్నారు. అవి ఉంటాయా అన్ని డేస్? ఉండవు కదా. సో అవి పెరిషబుల్ గూడ్స్. అది రీజనబుల్ టైం అవుతుందా? అది రీజనబుల్ టైం కాదు కదా. రీజనబుల్ టైం అంటే నెక్స్ట్ డే రావాలి, లేకపోతే ఇంకో 2 daysలో వచ్చేసి తీసుకెళ్ళిపోవాలి. మీరు మ్యాక్సిమం అసలు ఆన్ ద స్పాట్ తీసుకెళ్ళిపోవాలి. అంతేగాని 1 week తర్వాత వస్తే అవన్నీ మీకోసం అలాగే ఉంచుతారా? ఉంచరు కదా. పాడైపోతాయి కదా. సో దట్స్ వై ఒకవేళ నేను టైం స్పెసిఫై చేయకపోతే రీజనబుల్ టైంలో మీరు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. పెరిషబుల్ గూడ్స్ బనానాస్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ కావచ్చు, ఇవన్నీ ఏంటండి మ్యాక్సిమం త్వరగా పాడైపోతాయి. దట్స్ వై మీరు వితిన్ 1 dayలో మీరు అప్రూవల్ ఇవ్వాలి. 1 week తర్వాత వచ్చి సార్ మీరు ఏదైతే చెప్పారో ఆ ప్రైస్కి మొత్తం ఇచ్చేసేయండి అని అడుగుతున్నారు. ఎక్కడ ఉంటాయి అవి పెరిషబుల్ గూడ్స్? ఎప్పుడో పాడైపోయాయి, లేదా నేను వేరే వాళ్ళకి సేల్ చేశాను ఆల్రెడీ. సో యూ కెనాట్ క్లెయిమ్ చేయలేరు అలాగా. సో దట్స్ వై యాక్సెప్టెన్స్ అనేది వితిన్ ద రీజనబుల్ టైంలో ఉండాలి. సో టైం కూడా ఇంపార్టెంట్ మనకి. చూడండి, యాక్సెప్టెన్స్ మస్ట్ బీ గివెన్ వితిన్ ద స్పెసిఫైడ్ టైం లిమిట్. సో వితిన్ ద ఒక స్పెసిఫైడ్ టైం లిమిట్లో యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. ఇఫ్ ఎనీ అండ్ ఇఫ్ నో టైమ్ ఈజ్ స్టిపులేటెడ్, నేను ఏదైతే స్పెసిఫై చేశానో ఆ టైంలో ఇవ్వాలి. ఒకవేళ నేను ఎలాంటి టైం కూడా స్పెసిఫై చేయకపోతే యాక్సెప్టెన్స్ మస్ట్ బీ గివెన్ వితిన్ ద రీజనబుల్ టైంలోనన్నా ఇవ్వాలి. ఒకటి నేను టైం మెన్షన్ చేస్తే ఓకే, టైం మెన్షన్ చేయకపోతే రీజనబుల్ టైం. ఓకేనా? అండ్ బిఫోర్ ద ఆఫర్ ల్యాప్సెస్. సో ఆఫర్ ల్యాప్స్ అయ్యే ముందుగానే మీరు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. వాట్ ఈజ్ రీజనబుల్ టైం అనేది ఎక్కడా చెప్పలేదు, బట్ దట్ ఈస్ అ బేసిక్ థింగ్. మనకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు నేను కార్ అన్నప్పుడు మీరు 10 days తీసుకున్నా ఓకే, నో ప్రాబ్లం. బట్ అదే పెరిషబుల్ ఐటమ్స్ అయితే నెక్స్ట్ డేనే మీరు తీసుకెళ్ళిపోవాలి. అంతేగాని 1 week తర్వాత ఆఫర్ యాక్సెప్టెన్స్ ఇస్తానంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్.
సో ఎక్కడా చెప్పలేదండి, బట్ బేస్డ్ అపాన్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ మనమే అర్థం చేసుకోవాలి. ఒకసారి చదవండి టైం రిలేటెడ్గా, టైం డెఫినేషన్ చదవండి. టైం చదవాలి. ఓకేనా? చెప్పండి, ఏమర్థమైందండి మీకు? మీకు ఏమర్థమైంది చెప్పండి. ఏంటండి? అచ్చా ఫస్ట్ చెప్పండి, మీరు చెప్పండి. ఓకే, మీరు చెప్పండి. ఉమ్, ఏంటండి? ఓకే, అటెండ్ టైం ఉంటుంది. ఇంకా మీరండి చెప్పండి. వాళ్ళు ఇచ్చిన టైం లిమిట్లో యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ కండిషన్, లేదంటే సూపర్, సూపర్, దట్స్ ఇట్. యాక్సెప్టెన్స్ అనేది ఒకవేళ స్పెసిఫై చేస్తే విత్ ఇన్ దట్ స్పెసిఫైడ్ టైం, ఒకవేళ స్పెసిఫై చేయకపోతే రీజనబుల్ టైం. అదొందా? స్పెసిఫై చేశాను, నేను పర్టికులర్గా చెప్పాను కార్ సెల్ చేస్తున్నాను 4 డేస్లో మీరు యాక్సెప్టెన్స్ ఇస్తే చెప్పండి నాకు అన్నాను. 4 డేస్ టైం ఇంకా, బికాస్ నేను ఆల్రెడీ స్పెసిఫై చేశాను కాబట్టి. ఓకేనా? ఒకవేళ నేను స్పెసిఫై చేయలేదనుకోండి, రీజనబుల్ టైం మాక్సిమం ఒక 10-15 డేస్ అలా ఓకే, కానీ 5 years 10 years తర్వాత వచ్చి కార్ సెల్ చేయండి సార్, ఆ కార్ రెడ్ కలర్ కార్ చెప్పారు కదా సెల్ చేయండి అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అవ్వదు కదా. సో దట్స్ వై రీజనబుల్ టైం ఉండాలి. దట్స్ ఇట్. ఎగ్జాంపుల్ 54 చూడండి. ఏ ఆఫర్ టు సెల్ బి, ఏ ఆఫర్ చేశారు బికి, ఏమని 50 kgs ఆఫ్ బనానాస్ ఎట్ 500 రూపీస్. ఒక 50 kgs ఆఫ్ బనానాస్ 500 రూపీస్కి సేల్ చేస్తా అన్నారు. బి కమ్యూనికేటెడ్ ద యాక్సెప్టెన్స్, బి కూడా కమ్యూనికేట్ చేశారు యాక్సెప్టెన్స్ని ఆఫ్టర్ 4 days. 4 days తర్వాత యాక్సెప్ట్ చేశారంట. సో సచ్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వలేదు. ఎందుకు కాంట్రాక్ట్ అవ్వట్లేదండి అంటే, యాజ్ బనానాస్ బీయింగ్ పెరిషబుల్ ఐటమ్స్ కుడ్ నాట్ స్టే ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ వీక్. ఒక వీక్ వరకు బనానాస్ ఉండలేవు కదా, వేస్ట్, లైక్ దే విల్ లైక్ ఏంటంటే పాడైపోతూ ఉంటాయి. 4 days ఈజ్ నాట్ ఏ రీజనబుల్ టైం ఇన్ దిస్ కేస్. అంటే ఆ కేసుని బేస్ చేసుకుని మీరు అర్థం చేసుకోవాలి రీజనబుల్ టైం ఎంత అనేది. సో ఇక్కడ ఈ కేసులో బనానాస్ అంటే 4 days తర్వాత ఇచ్చారంటే లైక్ ఆల్రెడీ పెరిషబుల్ ఐటమ్స్ కాబట్టి లైక్ అవి డిస్పోజ్ అయిపోతూ ఉంటాయి, పాడైపోతాయి. దట్స్ వై దట్ ఈస్ నాట్ ఏ రీజనబుల్ టైం. అర్థమవుతుందా? ఆ తర్వాత వచ్చి మీరు అడిగినా కానీ మనం ఇవ్వలేము, ఎందుకంటే అంటే అవి ఆల్రెడీ అన్ని డేస్ ఉండవు కాబట్టి ఎవరికి సేల్ చేసి ఉంటాం. సో దట్స్ వై రీజనబుల్ టైంలో మీరు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ 55 చూడండి. ఏ ఆఫర్స్ బీ టు సెల్ హీస్ హౌస్ ఎట్ 20 lakhs. బి యాక్సెప్ట్, ఏ ఏమని చెప్పారు, బీకి చెప్పారు ఏమని, నేను నా హౌస్ సేల్ చేస్తాను 20 lakhsకి సేల్ చేస్తానని చెప్పారు. బి యాక్సెప్టెడ్ ద ఆఫర్, బి కూడా యాక్సెప్ట్ చేశారు. అండ్ కమ్యూనికేటెడ్ ఏ ఆఫ్టర్ 4 days. 4 days తర్వాత వచ్చి కమ్యూనికేట్ చేశారు. చెప్పండి వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుందా లేదా? వ్యాలిడ్ అవుతుంది. ఎందుకు? హౌస్ కదా. 4 days అంటే దట్ ఈస్ నాట్ రీజనబుల్ టైం. మీరు కూడా లైక్ అమౌంట్ రెడీ చేసుకోవడానికి కానీ డెసిషన్ తీసుకోవడానికి కానీ బేసిక్ మినిమంలో మినిమం 4 days అని పడుతుంది. సో దట్స్ వై దట్ ఈస్ ఏ లైక్ వ్యాలిడ్ రీజన్. సో వ్యాలిడ్ యాజ్ 4 days యాజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ రీజనబుల్ టైం ఇన్ ద కేస్ ఆఫ్ సెల్ ఆఫ్ హౌస్. హౌస్ సేల్ చేసేటప్పుడు అది రీజనబుల్ టైం. అదే బనానాస్ అయితే నాట్ ఏ రీజనబుల్ టైం. అయిపోతుంది. బట్ ఇక్కడ స్పెసిఫిక్, ఇది ఇది స్పెసిఫిక్ ఆఫర్, ఇది జనరల్ ఆఫర్ కాదు కదా. ఏ ఆఫర్స్ బి నేను మీకు ఆఫర్ చేశాను, స్పెసిఫిక్ ఆఫర్ అది. అర్థమవుతుందా? మీరు యాక్సెప్టెన్స్ ఇవ్వలేదనుకోండి, లైక్ అది రీజనబుల్ టైంలో ఇవ్వాలంటున్నాను, అర్థమైంది. జనరల్ ఆఫర్ అయితే మనం వేరే వాళ్ళు సెల్ చేస్తాం, బట్ ఇక్కడ స్పెసిఫిక్స్ కాబట్టి సో ఆ పర్సన్ యాక్సెప్టెన్స్ అనేది ఎన్ని డేస్లో ఇస్తున్నారనేది చూస్తున్నాం. దట్స్ ఇట్. క్లియరా? సో చూడండి ఇప్పటి వరకు మనం ఇవాళ మార్నింగ్ సెషన్లో మనం ఏమేమి డిస్కస్ చేసాం అనేది.
టోటల్గా యాక్సెప్టెన్స్ డెఫినేషన్ చెక్ చేసాం ఆల్రెడీ. సో యాక్సెప్టెన్స్ అనేది నథింగ్ బట్ ఎవరికైతే మనం ప్రపోజ్ చేసామో లేదా ఆఫర్ చేసామో వాళ్ళ దగ్గర నుంచి మనం యాక్సెప్టెన్స్ తీసుకోవడాన్ని టోటల్గా నార్మల్గా డెఫినేషన్లో యాక్సెప్టెన్స్ అంటాం. సో యాక్సెప్టెన్స్ లైక్ ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ వస్తే క్రియేట్ అయితే ఏమవుతుంది, ప్రామిస్ క్రియేట్ అవుతుంది. సో ఆఫర్ అనేది కంపల్సరీగా ఏంటండి అంటే ఆఫర్ లైక్ యాక్సెప్టెన్స్ అనేది లైక్ కరెక్ట్ యాక్సెప్టెన్స్ అవ్వాలంటే కంపల్సరీగా ఏమవ్వాలండి అంటే మనం ఎవరికైతే స్పెసిఫిక్ ఆఫర్ ఇచ్చామో ఆ స్పెసిఫిక్ పర్సన్ యాక్సెప్ట్ చేయాలి. జనరల్ ఆఫర్ అయితే ఎవరైనా యాక్సెప్ట్ చేసేయచ్చు. సో ఇవన్నీ కేస్ లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆ తర్వాత ఏంటండి అంటే ఆఫర్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్. అంటే అబ్సల్యూట్ యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి, చేంజెస్ ఎలాంటివి చేయకూడదు. అండ్ వితౌట్ ఎనీ కండిషన్స్, ఎలాంటి కండిషన్స్ కూడా ఉండకూడదు. ఏ కండిషన్ ఉన్నా కానీ అది మనం ఏంటంటే అంటే దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ నాట్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవ్వదు. అండ్ మళ్ళీ ఏమవుతుందంటే అంటే కౌంటర్ ఆఫర్ అవుతుంది. మీరు ఏదైనా చేంజెస్ చేశారనుకోండి, యాక్సెప్టెన్స్ అవ్వదు, అది కౌంటర్ ఆఫర్ అవుతుంది. సో మళ్ళీ నేను యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది డిపెండ్ అవుతుంది. సో ఇలా మనం కొన్ని కేసెస్ డిస్కస్ చేసాం. అండ్ ఆఫర్ అనేది కంపల్సరీగా కమ్యూనికేట్ చేయాలి. ఎగ్జాంపుల్ చూసాము, మ్యారేజ్ ఎగ్జాంపుల్లో మీకు కమ్యూనికేట్ అయింది, మీ వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాలేదు కదా, సో అక్కడ యాక్సెప్టెన్స్ అవ్వనట్లే. సో యాక్సెప్టెన్స్ అనేది కంపల్సరీగా కమ్యూనికేట్ అవ్వాలి. సో టైం లిమిట్ ఏంటండి అంటే సో జస్ట్ లైక్ ఇంకోటి ఏంటంటే అంటే జస్ట్ చిన్న లాంగ్వేజ్లో చేంజెస్ ఉన్నాయి. అంటే మీరు ఒకళ్ళేమో ఎస్ అని ఒకలా చెప్తారు, ఇంకొకళ్ళు ఎస్ అని ఇంకోలా చెప్తారు, ఓకే అంటారు ఒకళ్ళు. కొంతమంది ఏంటి వాట్సాప్లో మనం సరేనా అంటే హెచ్ఎంఎం అని పెడతారు. అంటే దాని మీనింగ్ ఏంటండి, అని. అంటే ఏంటి, అసలు అక్కడ మీనింగ్ ఉందా డిక్షనరీలో మీనింగ్ లేదు ఏంటండి. బట్ మనం ఏంటి యూజ్ చేస్తాం, అది అంటే ఏంటి ఎస్ అని యూజ్ చేస్తాం. అవునా కదా. అది నిజంగా మీనింగ్ ఉందా అంటే ఎక్కడ మీనింగ్ లేదు. బట్ వీ విల్ యూజ్ దట్. అంటే అలా ఏదైనా లాంగ్వేజ్లో చేంజెస్ వచ్చేదని చెప్పినా కానీ మనం యాక్సెప్టెన్స్ లాగా తీసుకోవాలి. జస్ట్ లాంగ్వేజ్లో చేంజెస్ అవి, అంతేగాని ఇంటెన్షన్ అయితే రాంగ్ కాదు కదా. ఇంటెన్షన్ అయితే పర్చేస్ చేయాలనే కదా. సో దట్స్ వై అలా చిన్న లాంగ్వేజెస్లో చేంజెస్ ఉన్నా కానీ అది మనం లైక్ కరెక్ట్ యాక్సెప్టెన్స్ కింద తీసుకోవాలి, చేంజెస్ అని తీసుకోకూడదు. అండ్ యాక్సెప్టెన్స్ అనేది విత్ ఇన్ ద టైం లిమిట్లో, లైక్ స్పెసిఫైడ్ టైం లిమిట్, ఏదైనా మనం టైం స్పెసిఫై చేస్తే ఆ టైం లిమిట్లో యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ టైం స్పెసిఫై చేయకపోతే రీజనబుల్ టైంలో యాక్సెప్ట్ చేయాలి. సో ఇవన్నీ యాక్సెప్టెన్స్ రిలేటెడ్గా థింగ్స్ అండి. ఐ హోప్ యూ ఆర్ క్లియర్ విత్ దిస్. ఓకే, షల్ వి క్లోజ్ ఫర్ నౌ? ఓకేనా, అర్థమయ్యే కదా కాన్సెప్ట్స్, ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా. దట్స్ ఇట్ ఫర్ నౌ. చెప్పండి అంటే టైం చెప్పండి. టైం అనేది అసలు ఎలా ఉండాలి, యాక్సెప్టెన్స్ టైం ఎలా ఉండాలి చెప్పండి. 1 సెకండ్ చెప్పండి. టైం అనేది 1 స్పెసిఫై చేస్తే ఎలా ఉండాలి. ఒకవేళ నేను టైం స్పెసిఫై చేశాను, సో అప్పుడు యాక్సెప్టెన్స్ అనేది ఎంత టైంలో ఇవ్వాలి. నేను స్పెసిఫై చేసిన టైంలోనే ఉండాలి. అర్థవుతుందా? 1 వీక్లో ఉండాలి. అంటే నేను స్పెసిఫై చేస్తే విత్ ఇన్ ద స్పెసిఫైడ్ టైం, నేను అసలు టైం స్పెసిఫై చేయలేదు, అప్పుడు చెప్పండి విష్ణు. రీజనబుల్ టైం అంటే అది కేస్ టు కేస్ చేంజ్ అవుతుంది. పెరిషబుల్ ఐటమ్స్ అనుకోండి, విత్ ఇన్ నెక్స్ట్ డేలోనే మీరు లైక్ యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. అదే నార్మల్ థింగ్స్, కారు, బస్సు, ఏసీ, సంథింగ్ ఇలాంటి థింగ్స్ అనుకోండి, కొంచెం టైం పట్టినా ఓకేనా, క్లియరా? దట్స్ ఇట్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సో జూమ్లో వాళ్ళందరూ కూడా క్లియరా? అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనండి అందరూ కూడా? ఎస్. So that's it for now. We'll meet in the next class. Thanks everyone. Bye.